ఒకటో తిమోతికి రాసిన పత్రిక 1:12 అధ్యాయాన్ని చదివితే, నా జీవితం కూడా ఎలా నాశనం అయిపోయిందో, నా బ్రతుకు కూడా ఏ విధానంగా నాశనం అయిపోయిందో, నాశనం అయిపోయినటువంటి ఈ జీవితాన్ని కాపాడిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఒక మాట చదివినట్లయితే దాంట్లో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్నును తన పరిచర్యకు నియమించుకొని నమ్మకమైన దాసునిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ మాట స్పష్టంగా వినండి అక్క, ఈ యంత్రాంగం శబ్దం ద్వారా వింటున్న ప్రియులారా, ఈ మాట స్పష్టంగా వినండి. తెలియక చేసి తిని గనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ విశ్వాసులుగా మనం ఉండి, దేవుని తెలిసిన వారమై ఉండి, నిజమైన రక్షకుడనే మన హృదయపూర్వకంగా అంగీకరించుకొని ఉండి, ఇంకా నువ్వు తెలిసి చేస్తున్నట్లయితే దేవుని కనికరాన్ని పోగొట్టుకునే వారం అయిపోతాం. హల్లెలూయా. నేను తెలియక చేసి తిని గనుక దేవుని కనికరాన్ని పొంది తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను తన పరిచర్యకు నన్ను నియమించుకొని, ఎందుకంటే నేను తల్లి గర్భమున రూపింపక మునిపే నా జీవితాన్ని ఎరిగిన దేవుడు, నా జీవిత స్థితిని నా పరిస్థితులను ఎరిగిన దేవుడు. నేను ఎలా నా బ్రతుకు ఏ విధంగా నాశనం అయిపోయినా ఏదో ఒక రోజు తన పాత్రకు వాడుకోవడానికి మనకి సమయాన్ని ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నరకానికి పడిపోవడం దానికి ఇష్టం లేదు, ఎందుకంటే తన పిల్లల్ని అనేక రకాలుగా ఆయన కాపాడుకుంటూ వస్తాడు. చీకట్లో పడిపోయాను, గోతులో పడిపోతున్నాను, వ్యసనపరుడైపోయాను, శరీర వాంఛ తీర్చుకోవడానికి వ్యభిచారినైపోయాను, తాగుబోతుగా మారిపోయాను, దూషకుడుగా మారిపోయాను. అయినను తెలియక చేసి తిని గనుక నా పైన ఆయన కనికరాన్ని చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లిదండ్రులు తాను ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచినటువంటి కుమారుణ్ణి, నాకంటే ముందుగా నాకు 2 సహోదరులు ఉన్నారు, వారిపైన ప్రేమ చూపించారు. కానీ వారికంటే ఎక్కువగా నా పైన చూపించిన ప్రేమకి వాళ్ళకి నేనేమిచ్చినా, కానీ వారికి నేను ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? వేదన, ఆవేదన, కన్నీరు. ఎన్నో రకాలుగా బాధ పెడుతూ, ఎన్నో రకాలుగా వారిని హింస చేస్తూ, వారి గుండెలు తరుక్కుపోయేలాగా మనుషుల మధ్యన నిలబడిన విలువలేని స్థితికి తీసుకొచ్చేసి, అలాంటి కుమారుని కన్నారా మీరు? ఒకప్పుడు వాళ్ళు సంతోషించేవాళ్ళు, నా వారసత్వం పుట్టిందని, నా ఇంటి పేరు మోసే కుమారుడు పుట్టాడని వారు సంతోషిస్తున్నటువంటి సంతోషాన్ని వ్యర్థం చేసినటువంటి వ్యక్తిని. ఎందుకు ఆలోచనలు కలిగినంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, యవన కాలమందు దేవుని కాడిమోయట నరునికి మేలు. కానీ యవనంలో నాకు కలిగినవి ఏంటో తెలుసా? లోకంలో ఉన్న ఆశలు, కోరికలు, వ్యసనాలే. వాటిని మోయడం వల్ల నా పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? నా కుటుంబాన్ని రోడ్డుకి విడిచేసింది, నా తల్లిదండ్రులకు విలువలేని స్థితిని తీసుకొచ్చేసింది. నా స్థితి ఏంటో అర్థం అవట్లా, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. నీ తమ్ముడేంటమ్మా అంతకాలివాడు, నీ తమ్ముడేంటమ్మా అలాంటి పూర్వ దూషకుడు, వాడికి చెప్పలేరా మీరు? అలాంటి కొడుకు ఉండటం వల్ల సిగ్గుతో తలదించుకోవాలని నా తల్లిదండ్రుల్ని హేళనగా మాట్లాడుతున్నారు జనం. కానీ చూస్తున్న దేవుడు, వారి ప్రార్థనకి జవాబిచ్చిన దేవుడు. మీరు నమ్ముతారో లేదో, ఇలాంటి కుమారుడు మీ ఇంట్లో కూడా ఉంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలుసా? ఆ రాత్రే పడుకున్నటువంటి స్థితిలోనే వారిని ఏదో ఒక రకంగా హతమార్చాలని. ఇలాంటి వాడు ఉండడం వల్ల ఇల్లు నాశనం అయిపోతుంది, ప్రాంతం నాశనం అయిపోతుంది, ప్రాంతస్తుల్లో ఉన్నటువంటి పిల్లలు నాశనం అయిపోతున్నారు, ఆడపిల్లలు స్వతంత్రంగా తిరగలేకపోతున్నారు. ఇలాంటి వాడు ఉండడం వల్ల మంచి వాళ్ళనే చంపేయట్లేదా మనుషులు? మంచి చెప్పినోడిని చంపేయట్లేదా? అప్పించినోడిని చంపేయట్లేదా? సహాయపడినోడిని చంపేయట్లేదా?
ప్రేమగా చూసుకున్న వారిని చంపేయట్లేదా? ప్రేమగా అయ్యా నా కుమారుని ఏదో స్థితిలో చూడాలని, ఉన్నతమైన స్థితిలో చూడాలని కోరికలు పెంచుకున్న మిమ్మల్ని మీ కుమారులు చంపేయట్లేదా? కానీ నా తల్లిదండ్రులు చేసింది ఏంటో తెలుసా? క్రూరమైన మృగత్వంలో పెరుగుతున్న నా జీవితాన్ని చూస్తూ వారు ఏడుస్తూ కన్నీరు విడుస్తూ అనుదినము కుటుంబ ప్రార్థన అనేటువంటి ఒక ప్రార్థన బలాన్ని కట్టుకొని, కుమారుడు వయసుకు వచ్చాడు, వయసు స్థితిలో తన ఆలోచనలు, తన క్రియలు, తన ప్రవర్తన మారిపోతుందని ఒక కుమార్తెని తీసుకొచ్చి, ఒక మంచి వధువుని తీసుకొచ్చి నాకు కూడా వివాహం చేశారు. తల్లిదండ్రులకే విలువ లేని స్థితిని తీసుకొచ్చిన వాడిని ఇంక నా భార్యకి విలువని తీసుకొస్తానా? నాకు నచ్చినట్టు బ్రతకాలి, నాకు నచ్చినట్టు జీవిస్తా, నాకు నచ్చినట్టు బ్రతుకుతా, నా వేషాలు, నా జీవితం, నా ఆనందం, నా కృత, నాదంతా ఆలోచనలు వేరు. నా తల్లిదండ్రులకే భయపడలేదు, నీకు నేను భయపడతానా? పెళ్లి చేసుకోకముందల బుద్ధిమంతుల్లాగా నించాను, పెళ్ళైన తర్వాత బుద్ధిహీనుల్లాగా ప్రవర్తిస్తున్నాను. కుమారుడు ఎంత దుర్మార్గుడైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి వేషధారి అయినా కానీ ఒక పిల్లోడికి జతపరిస్తే ఆ స్థితి నుంచి అయినా కొంచెం అనుభవం కలిగిద్ది, నెమ్మది కలిగిద్ది. యవనంలో ఉడికి రక్తం మీద ఉన్నాడు కదా, తన జీవితం కొంచెం తగ్గిద్ది, అర్థం చేసుకుంటాడు. తనకిద్దరు సహోదరులు ఉన్నారు కదా, తన సహోదరులు ఇద్దరు ముఖం చూచైనా వచ్చినటువంటి తన భార్యను బట్టి సంతోషిస్తాడు. అంతే కదా? నాకు వచ్చిన భార్య నా ఇంట్లో కన్నీరు పెడితే నాకున్న నా సహోదరులు ఆ ఇంట్లో కన్నీరు పెట్టరా? ఆలోచన కలిగి బ్రతుకుతాడని నాకు ఒక కుమార్తెనిచ్చి వివాహం చేశారు. అయినను ఈ యవ్వన కాలంలో నేను తీసుకున్నటువంటి తీర్మానం, యవ్వన కాలంలో నేను చేస్తున్నటువంటి పనులు, నా వేషాలు, నా వేషధారణ వేరైపోయింది. నచ్చినట్టు బ్రతకాలని, నచ్చినట్టు ఉండాలని, ఒక పేరు సంపాదించుకోవాలని, ప్రత్యక్ష సంపాదించుకోవాలని, ఆస్తి సంపాదించుకోవాలని, ఉన్నతమైన పేరు సంపాదించుకొని మనుషుల మధ్యన ఒక స్థితికి ఎదగాలని కొన్ని విచ్చలవిడైనటువంటి కోరికల ఆలోచన చొప్పున నడుస్తూ వచ్చాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి శక్తిని ఇచ్చాడు దేవుడు. ఈ శక్తి, ఈ ఆరోగ్యం దేవుని కొరకు వాడవలసిన నేను శరీర ఆశలతో, శరీర కోరికలతో, వ్యసనాలతో బ్రతుకుతూ వచ్చాను. సోదరా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోరికలు ఏదో సంపాదించాలని, ఏదో తెచ్చుకోవాలని, ఏదో ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అదే ఆలోచన, అదే కోరికలు తప్ప నా కుటుంబాన్ని ఒక స్థితికి తీసుకురావాలని, నా కుటుంబంలో నేను ఒక ఉపయోగకరమైనటువంటి ఆయుధంగా మారాలని, నా తల్లిదండ్రులకి ఉన్నతమైన పేరుని తీసుకురావాలని, నాకు ఇచ్చిన భార్యతో నేను సంతోషపడాలని ఆలోచనలు నా దగ్గర లేవు. కానీ ధన అపేక్ష, డబ్బు అనే పిచ్చి, పేరు ప్రత్యక్షలు సంపాదించుకోవాలని దేవుడు నాకు బాల్యంలోనే మంచి ఘనతనిచ్చాడు. బాల్యంలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని కొరకు వాడుకోవడానికి తన మందిరంలో మంచి ఒక తలంపుని కలుగు చేశాడు. తంబుర, సితార నాదములతో దేవుని స్తుతించాలని వాయిద్యాలు వాయించేటువంటి తలంపుని నాకు కలుగు చేశాడు. అది బాల్యం. ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే లోకంలో మనుషులను బట్టి ఈ బాల్యం కాస్త యవ్వనం అయిపోయింది. బాల్యంలో నా చేయి పట్టుకొని నడిపించిన నా తల్లిదండ్రులు యవ్వనానికి వచ్చేసరికి నా చేయి పట్టుకుంటే వారు నడిపించిన చోట నేను నడుస్తానా? నడవను. ఎందుకంటే నాకు ఒక జ్ఞానం వచ్చింది, నాకు ఒక వయసు వచ్చింది. తల్లిదండ్రులు అమ్మ ఎద్దులాంటి పిల్లోడిని ఇంకెన్నాళ్ళు మోపుతారు అంటారనరా? ఆ మాటలే కాకపోయినా అమ్మ వయసుకొచ్చిన పిల్లని ఎన్ని రోజులు చేయబట్టుకుని నడిపిస్తారు అంటారనరా? కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఈ చేయి ఇక్కడ విడిచిపెడితే ఇంక ఏ చేతిని పట్టుకొని నడుస్తుందనే భయం తల్లిదండ్రులలో కలుగుతుంది. అయిననో పర్వాలేదు, వారు ఏమనుకున్నారంటే దేవుని మందిరానికి వస్తున్నాడు, దేవుని మందిరంలో సంతోషిస్తున్నాడు, దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో నా తల్లిదండ్రులు నా చెయ్యి విడిచిపెట్టారు. ఎందుకంటే దేవుని మందిరంలో ఎదగాలి, ఒక ఉన్నతమైన స్థితిని సంపాదించుకోవాలి, దేవునితో సంతోషంగా గడపాలి నా కుమారుడని వాళ్ళు ఆనందపడుతున్నారు. కానీ యవ్వనం వచ్చింది, రోడ్డు మీద నిలబడ్డాను, రోడ్ల మీద తిరుగుతున్న మనుషులను చూస్తున్నాను. కీర్తన గ్రంథంలో ఏ విధానంగా అయితే రాయబడి ఉందో
ఒకటో వచనం రాయబడింది, దుష్టుల ఆలోచన చప్పున నడువక. ఈ మాట గమనించండి ప్రియులారా, ప్రియ దేవుని జనాంగమా, యవనస్తులారా. ఎవరితో నడవకూడదంట, ఎవరితో కూర్చోకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పొత్తుండకూడదు. నా కుమారుడా, చీకటితో నీకు పొత్తేలా అన్నాడా లేదా దేవుడు? నీ జీవితాన్ని చీకట్లో పడిపోయిన నీ జీవితాన్ని వెలుగులోకి తీసుకురాగలిగిన వాడిని నేనే. చూడండి, వారి ఆలోచనలు నన్ను మార్చినాయి, వాళ్ళ తలంపులను మార్చేసినాయి, వాళ్ళ నడవడిక వారు ఎక్కడైతే ఎక్కడైతే నుంచుంటున్నారో, కూర్చోవాలని ఆశ, కూర్చోవాలనే కోరిక, నడవాలనే కోరిక. ఒకరు నన్ను చెడగొట్టడం కాదు, నేను చెడిపోవాలనే ఆలోచన నాలో కలిగింది కాబట్టి, నేను వారి దగ్గర కూర్చోవాలనే ఆలోచన నాలో కలిగింది కాబట్టి నేను వారి దగ్గర కూర్చున్నా, వారితో నడుస్తున్నా, వారు చేస్తున్న క్రియలను బట్టి నేను కూడా ఆ క్రియలు చేస్తూ బ్రతుకుతున్నా. కానీ వారిని బట్టి కాదు, కానీ నేను ఎంచుకున్న మార్గాన్ని బట్టి నా జీవితం ఏమైపోయిందంటే చీకటికి ఆహుతి అయిపోయింది. డ్రగ్స్, మందు, శరీర కోరికలు, వ్యసనాలు, గొడవలు, స్టేషన్లు, రాజకీయ నాయకులతో సంబంధాలు, పార్టీ అధికారులతో సంబంధాలు, కుల వ్యవస్థతో సంబంధం, కుల కచ్చి పట్టి, కుల పిచ్చి పట్టి నా జీవితాన్ని నాశనం చేసుకుంటూ తిరిగినాక ఏదో పేరు సంపాదించుకోవాలని, ధనము సంపాదించుకోవాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని, నా పేరు చెప్పుకోవాలని. చూడండి, దేవుడు మంచి తలంపునిస్తే ఆ తలంపుని తీన్మార్ అనేటువంటి లోక సంబంధమైనటువంటి డ్రమ్స్లో నేను పాలుభాగస్తునైపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో వాయిస్తున్నటువంటి వాయిద్యాలు, వీధులలో, రోడ్లలో, సందులలో, గుట్లలో వాయిస్తున్నటువంటి ఆ తీన్మార్ అనేటువంటి ఒక డ్రమ్స్ ఇన్స్ట్రుమెంట్, దేవుని మందిరంలో ఆయన తంబుర సితారాల నాదముతో ఆయన గణపరచవలసిన నేను లోక సంబంధమైన తీన్మార్ అనేటువంటి డప్పుల కళాకారుడిగా స్టీఫెన్ తీన్మార్ విజయవాడ అని ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ధనాన్ని సంపాదించుకోవాలని, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలని, మంచి పేరును సంపాదించుకోవాలని పరిగెడుతున్న నా జీవితంలోకి ఒక వ్యసనం అలవాటయ్యింది. దేవుని మందిరం నుండి దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, శక్తిని బట్టి దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తూ దేవుని గణపరిస్తే మంచి ఆరోగ్యం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? అంత అవకాశం ఇస్తే దేవుడు లోకంలో కనిపించిన వాటిని నేను ఎందుకు ఎంచుకున్నా? ఆ అపవాది ప్రేరేపణది తెలియని స్థితిగా నన్ను అది లాక్కెళ్ళిపోయింది. అక్క వెళ్ళాను, జాయిన్ అయ్యాను వాళ్ళతో పాటు. అన్న నేను కూడా తీన్మార్క్ వస్తాను, తీన్మార్క్ వస్తే ఎంత ఇస్తారు తమ్ముడు? రోజుకి 1000 రూపాయలు ఇస్తారు, క్వార్టర్ ముందు ఇస్తారు, భోజనం పెడతారు. 21 రోజు ఉంటుంది, 21 రోజుల నీ సంపాదన 21,000 కనబడుతుంది. డబ్బు ఆశ పెరిగిపోయింది, ధనాపేక్ష నాలో కలిగింది. 21 రోజు మందు ఇస్తారని, 1000 రూపాయలు డబ్బులు ఇస్తారని, కడుపు నిండా భోజనం పెడతారని దేవుని మందిరంలో కలిగినటువంటి ఈ తలంపుని తీసుకెళ్ళి లోకంలో ప్రయత్నం చేశానక్క. లోకంలో ఆ ఒక్క తలంపుని లోకంలో ఉపయోగించాను. కానీ దానివల్ల ఉపయోగం ఏం కలిగిందో తెలుసా? నష్టం. ఏం కలిగింది? నష్టం. విలువలేని స్థితి, పరిస్థితులు తారుమారైపోయినాయి. మాట దురుసు, కనిచూపు, నడవడితే ఒక కలిగినటువంటి కోరికలను బట్టి నా ప్రవర్తన అంతా చేంజ్ అయిపోయింది. బాల్యంలో మందిరానికి వచ్చి క్రమ పద్ధతిలో కూర్చొని డ్రమ్స్ వాయిస్తూ దేవుని కనపరచవలసిన నేను నా క్రమాన్ని మర్చిపోయా, నా ప్రవర్తన మర్చిపోయా, నా ఆలోచన మర్చిపోయా. చెడు వ్యసనాలు, చెడు అలవాట్లకు బానిసనైపోయా. ఈ రాత్రికాల సమయంలో ఈ యంత్రాంగం శబ్దం ద్వారా వింటున్నా ఓ కుటుంబ సభ్యుడా, ఏ డబ్బు కొరకైతే నేను పరిగెట్టాను, ఏ వ్యసనం కొరకైతే నేను పరిగెట్టాను, ఏ అలవాట్ల కొరకు నేను పరిగెట్టాను, నా జీవితంలో పాతాళంలోకి వెళ్ళిపోయింది. చీకటి అనేటువంటి ఎరుకు అనేటువంటి చీకట్లోకి వెళ్ళిపోయింది.
సంపాదించా డబ్బు. 2014లో 2012 నుంచి స్టార్ట్ చేస్తే 2019 సంవత్సరానికి వచ్చేసరికి కొన్ని కోట్లు సంపాదించా. మనుషులు పొగడ్తలు, మందిరంలో ఎన్నాళ్ళుగా వాయిస్తున్నాను వాయిద్యాలు, మంచిగా వాయిద్యాలు వాయించావని దేవుని కనపరుస్తూ ఉండేవని, ఏ రోజు సేవకులు పొగడలేదని, ఏ రోజు సేవకురాలు పొగరలేదని బయటికి వెళ్ళిపోయా. లోకంలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుంటే ఒక మనిషి వచ్చి నా జోబికి 100 రూపాయలు గుచ్చాడని, 200 గుచ్చాడని, 500 గుచ్చాడని వాళ్ళు పొగుడుతున్నారని ఆ పొగడుతులో మునిగిపోయా. కానీ చూస్తున్న దేవుడు నిన్ను నన్ను మర్చిపోనివాడు. హల్లెలూయా. తన కుమారులు లోకంలో పడిపోయి నరకం అనేటువంటి ఈ చీకట్లో ఇరుకలో పడిపోతుండే చూస్తూ ఉండడు నా దేవుడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ మందిరంలో సేవకులు పొగలేదని బయటపడిపోయానో, ఈ మనుషులు పొగడే పొగడతలు నన్ను చాలా ఆనందపరిచేసరికి ఆ లోకంలో మునిగిపోయా. 2012లో మొదలెట్టి 2019 సంవత్సరానికి వచ్చేసరికి కొన్ని కోట్లు సంపాదించా. 3.5 కోట్ల దాకా సంపాదించుంటానక్క. 19లో స్నేహితుడు అంటాడు, అన్న మంచి బలంగా ఉన్నావు, ధైర్యంగా ఉన్నావు, బాగున్నావు, మంచి గెడ్డం అక్క. ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాను, ఎందుకంటే దేవుని భయంతో నిలబడ్డాను. ఒకప్పుడు దేవుని భయం ఏంటో తెలీదు, దేవునితో ఎలా సహవాసం చేయాలో తెలీదు. చూడండి అక్క, ఈ రూపాన్ని కలుగుంటే నీకైనా నీ తల్లిదండ్రులకైనా నీ సమాజంలో మనకంటూ పేరుంటుందా? ఉంటుందా? ఈ రూపాన్ని కలిగి ఉంటే మనకి పేరుంటుందా? ఈ రూపాన్ని బట్టి నేనేమనుకున్నానంటే నన్ను చూసి అనేకులు భయపడాలి, నన్ను చూసి అనేకులు భయపడుతూ ఉండాలి అని రూపాన్ని మార్చుకున్నాను, ఆలోచనలు మార్చుకున్నాను, తలంపులు మార్చుకున్నాను. ధనం అనేటువంటి ధనాపేక్షతో పరిగెడుతూ వచ్చాను, సంపాదించాను. అప్పట్లో ఒక స్నేహితుడు, అన్న మంచి ధనాన్ని సంపాదించావు, మంచి ఆరోగ్యం ఉంది, చాలా గట్టిగా ఉన్నావు, ఇన్స్ట్రుమెంట్ బాగా వాయిస్తావు, చాలా స్టైల్గా ఉంటావు, ఇప్పుడు దాకా నీకు ఏ అలవాటు లేదంటే, లేదు తమ్ముడా అన్న. కానీ ఆ రోజు ఆ స్నేహితుడు అంటాడు, ఒక చిన్న రీల్ తీస్తానన్నా, టిక్ టాక్ అనేటువంటి వీడియోలో ఒక రీల్ నిన్ను తీయాలనుకుంటున్నా, తీస్తే చాలా బాగుంటుందంటే, ఆ తమ్ముడు అన్న మాటకి సరే తమ్ముడు ఏం చేయాలంటే, సిగరెట్ నోట్లో పెట్టుకో, ఒక రీల్ తీస్తా అన్నాడు. వాడు సరదాగే అన్నాడు, కానీ నేను దాన్ని సీరియస్గా తీసుకున్నా. పెట్టుకుంటే బాగుంటానా, సిగరెట్ తాగితే బాగుంటానా అని చెప్పి ఆ సిగరెట్ నోట్లో పెట్టుకొని నడుస్తూ ఉంటే ఒక రీల్ తీసాడు ఆ తమ్ముడు. ఆ రీల్ తీస్తే ఆ రీల్లో తీసిన తర్వాత ఒక అరగంటకి తీసుకొచ్చి నాకు చూపించాడు. అబ్బా ఎంత బాగున్నాను, ఏ హీరో కూడా సరిపోడు అని నేను అనుకుంటున్నా. నిజమే కదా. అద్దాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అద్దంలో 100 సార్లు మనల్ని మనం సరి చేసుకుంటూ ఉంటాం ముఖాన్ని, మనకి ఏముంది, మన ముఖం మీద ఏముందని. కానీ అద్దం కంటే విలువైన వాక్యంతో ఏ రోజు మన జీవితాన్ని సరి చేసుకో. అద్దంలో 100 సార్లు చూస్తున్నావే, అద్దం నీ జీవితాన్ని మారుస్తుందా? మరి అద్దం కంటే విలువైన దేవుని వాక్యం నీ జీవితాన్ని మారుస్తానని నీకు చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మునిగిపోయా. ఆ ఒక రీల్ చూపించాడు, ఇక స్టార్ట్. నా జీవితాన్ని చీకటి అనే ఎరుకోలో మునిగిపోయా, బానిసత్వానికి మునిగిపోయా, తాగుడు, వ్యసనాలు, డ్రగ్స్, గొడవలు పడుతూ, రాజకీయ నాయకులు పరిచయం అయ్యారనేటువంటి ఆలోచనలో గొడవలు పడుతూ ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడిపోతున్నాను. నాశనానికి ముందు గర్వము, పడిపోయే ముందు అహంకారము, పనికొస్తున్నాలు, అవన్నీ ప్రభావితం అయిపోతున్నాయి. చూడండి, అలా బ్రతుకుతూ ఉంటే ప్రతి ఒక్కరూ నా తల్లిదండ్రుల్ని హేళనగా మాట్లాడుతున్నారు. ఏంటమ్మా నీ కుమారుడు ఏంటి, నీ కొడుకు ఏంటి, నీ కొడుకు పరిస్థితి ఏంటి? ఆ రూపం నీకేమైనా అర్థమవుతుందా? అలాంటి కన్నావా నువ్వు? ఇంక నయ్యో, ఇంకొకరైనా బాగానే ఉంటారు. నీ కుమారుణ్ణి చూస్తుంటే చేతబళ్ళు చేసుకునేవాడు ముఖం ఉన్నట్టుందమ్మా. చూడండి, జీవితం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. నా తల్లిదండ్రులకి విలువ లేని స్థితికి వచ్చేసారు. నా సహోదరులు ఇద్దరు చెప్పుకోలేని పరిస్థితి నా తమ్ముడని.
నా తల్లిదండ్రులు నా కుమారుడు అని చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందాక. ఈ వ్యసనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక నా జీవితంలో ఈ ధనం అంతా తరిగిపోతూ వచ్చింది. డబ్బు ఉన్నప్పుడు నా స్నేహితులు స్టీఫెన్ అన్న, స్టీఫెన్ బాయ్ అని ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు. నా పేరు చెప్పుకొని, నా పేరు రాసుకొని, నా ఒక ఫోటోని డీపీలు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది. ఒకప్పుడు స్టీఫెన్ అన్న అంటే పలానా వ్యక్తి, పలానా విజయవాడ ప్రాంతం, మనోడు వేరు, మనోడు లెవెల్ వేరు, మనోడు మన కులమా? అప్పుడు తెలియలేదక్క. నువ్వు నేను ఒకటే కులం, ఒకటే జాతి, ఒకటే మతం అని నా దేవుడు తెలియచేశాడు. నిన్ను ప్రేమించినట్లే నన్ను ప్రేమించాడు, నిన్ను పోషించినట్టే నన్ను పోషించాడు. కులం అనే పిచ్చి, కులం అనే గజ్జి తల్లిదండ్రులకి విలువ లేని స్థితిని తీసుకొచ్చి, ఈ మాట నేను చెప్తున్నాను గమనించండి అక్క. ఈ ప్రాంతం నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాతైనా కొంతమంది యవనస్తులు అడగండి స్టీఫెన్ అంటే ఎవరు అని. ఒకప్పుడు దేనికి పనికిరాని పాత్ర, ఒకప్పుడు దేనికి పనికిరాని పాత్ర నాక. నా తల్లిదండ్రులు రోడ్డు మీద పడిపోయాయా, నీ జీవితం ఏంటో నీకు అర్థం అవ్వట్లేదయ్యా, నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం అవ్వట్లేదు నాన్న అని కాళ్ళు పట్టుకొని బ్రతులాడిన మోడు మారిపోయిన జీవితం అక్క. కానీ ఈ మోడు మారిపోయిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన వాడు ఆయన మాత్రమే. లోకంలో కోరికలు, ఆశలు, అనేకమైన వ్యసనాలతో మునిగిపోయి విలువలేని స్థితికి నా తల్లిదండ్రులను తీసుకొస్తే వాళ్ళు నాకు చెప్పలేని స్థితి. ఒకవేళ నాకు చెప్పారనుకో, నేను ఆ లారీ కింద పడిపోతా, కరెంటు పట్టుకుంటా, ఏదో ఒకటి వేసుకొని సూసైడ్ అయిపోతా, కానీ మీరు నన్ను అడగతాకి సరిపోరు అని చెప్పా. కానీ అక్కడితోనే ముగించిపోవలసిన ఆ జీవితాన్ని, అక్కడితోనే హతమైపోవలసిన ఆ జీవితాన్ని ఒక రాత్రి నా దేవుడు నన్ను దర్శించగా, హల్లెలూయా. కొన్ని గొడవల్లో, కొన్ని ఒక పార్టీ ఆఫీసు అనేటువంటి ఒక ఆఫీసు గొడవలో నేను ఇరుక్కుపోయాను, ముళ్ళ పొదల్లో చిక్కుకుపోయాను, ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయాను. ఏ స్నేహితులనైతే పొగుడుతూ, ఏ మనుషుల మీద అయితే ఆధారపడి బ్రతుకుతూ వెళ్ళాను, ఆ మనుషులపైన ఆధారపడి బ్రతుకుతూ ఉండగా నా జీవితం ఒక్కసారిగా ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోయింది. ఎవరు కాపాడలేని స్థితి, ఎవరు కూడా ముళ్ళ పొదల్లోకి దూరి నన్ను బయటికి లాక్కి రాలేని స్థితి. కానీ నువ్వెంతటి ముళ్ళ పొదల్లో పడిపోయినా ఆ తప్పిపోయిన గొర్రె కొరకు వచ్చేవాడు ఒకడే, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. పొదల్లో పడిపోయిన నన్ను తీసుకురావడానికి వచ్చాడు నా దేవుడు. స్నేహితులతో సహవాసం బట్టి ఒక పార్టీ ఆఫీస్ అనేటువంటి గొడవలో వెళ్ళాను. ఆ పార్టీ ఆఫీస్ గొడవలో అనేక మంది పేర్లు పెట్టేశారు. డబ్బు ఉన్నప్పుడేమో నాకు నచ్చినట్టు తిరిగా, డబ్బు అంతా కోల్పోయా, విలువను కోల్పోయా, పేరు ప్రత్యక్షులు కోల్పోయా, నా తల్లిదండ్రులకు విలువైన స్థితికి తీసుకొచ్చేసా. నా భార్యని హింసావాదన చేసేవాడిని, ఎలా పడితే అలా కొట్టేవాడిని, కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతులైనా విడిచిపెట్టేవాడిని కాదు. కొన్ని రాత్రులు నా భార్యని చంపేద్దామని ఎన్నో మార్లుగా ఆలోచించిన వ్యక్తిని. ఇందక్కడ మీతో అన్నాను కదా, నాలాంటి కుమారుడు మీ ఇంట్లో ఉంటే మీరు ఎలాగైనా వాడిని తుదముట్టిచ్చేసేవాళ్ళు. కానీ నా తల్లిదండ్రులు చేసినటువంటిది ఏంటిదో తెలుసా? వారు నన్ను చంపాలనే ఆలోచన, నన్ను చంపేద్దామనే కోరిక లేదు, లేకపోతే వీడు ఉండడం వల్ల మా జీవితం వ్యర్థమని దూరం వెళ్ళిపోయిన వారు కాదు. రాత్రులు రేయింబగళ్ళు మోకరించి ప్రార్థన చేసి విజ్ఞాపన అడిగిన వారు. హల్లెలూయా. వారు దేవునికి స్తుతులు అర్పిస్తున్నారు. అయ్యా, నా కుమారుడి స్థితి ఏంటి, నా కుమారుడు బ్రతికేంటి, నా కుమారుడు బ్రతుకుని మార్చయ్యా, నీ పాత్రగా ఆయన వాడుకోయ్యా అని వారు స్తుతులు అర్పిస్తే ఆ స్తుతులకు నిదర్శనమే దేవుడు. ఆ స్తుతులకు తగ్గ, ప్రార్థనకు తగ్గ, వారు కోరిన అవసరాలకు తగ్గ ఒక విలువైన ఉపయోగం ఏమిచ్చాడంటే ఆ స్తుతులను బట్టే ఈ స్థితిని మార్చేశాడు. హల్లెలూయా. వారు అర్పించిన స్తుతులే నా జీవిత స్థితిని మార్చేసినాయి.
పిల్లోడు పాడైపోతున్నాడని, పిల్లోడు బ్రతుకు వ్యర్థమని, ఇంకా పిల్లోడు వల్ల మనకు ఉపయోగం లేదని అనుకోలేదు. కానీ ఎంతటి మోడు బారిపోయిన జీవితాన్నైనా మార్చగలిగిన దేవుడు ఉన్నాడని ఆ దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ, అయ్యా నా కుమారుడి జీవితాన్ని మార్చయ్యా, నీ పాత్రగా వాడుకోయ్యా, నీ పనిముట్టుగా వాడుకోయ్యా అని చెప్పి వారు ప్రార్థించగా ఆ ప్రార్థనకు తగ్గ ప్రతిఫలమే ఈనాడు నా సాక్షి జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయినాక మనుషులపైన ఆధారపడి చాలా విషయాల్లో చాలా గొడవలో దూరుతూ ఉంటే ఒక కేసు నమోదయ్యింది. 71 మంది, ఎవరికి బెయిల్ రాదు, ఎవరిని విడిపించడానికి రాదు. రెడ్ బుక్ అని ఒక బుక్లో ఎంటర్ అయిపోయాం. ఈ బుక్లో ఎంటర్ అయిన వాడు ఒక 2-3 సంవత్సరాలు బయటకు వస్తాకి ఛాన్స్ లేదు. 70 మందిని అరెస్ట్ చేశారు, 70 మందిని జైలు వేశారు. బయట ఒక బీదవాడిగా, ఒక పిచ్చివాడిగా, వ్యసనపరుడిగా రోడ్ల మీద పడి తిరుగుతున్నాను. ధనాన్ని కోల్పోయాను, దరిద్రతలో మునిగిపోయాను, శరీరం మొత్తం పుండ్లతో ఇదైపోయింది, శరీరం అంతా నాశనం అయిపోయింది, ధనంతా కోల్పోయాను. అసలు నా గతి, నా స్థితి ఏంటో అర్థం అవ్వట్లా. ఎవరి దగ్గర కూర్చున్నా ఒక చీడ పురుగులా చూస్తున్నారు, విలువలేని మనిషిలాగా చూస్తున్నారు. వైన్ షాపుల దగ్గర నుంచొని అన్న ఒక 50 ఒక 20 రూపాయలని అడుక్కుంటూ మొదలెట్టా. 3.5 కోట్లు సంపాదించిన నేను 30 రూపాయలు కూడా అడుక్కోవడానికి ఆ స్థితిలోకి దిగజారిపోయినాక నా వ్యసనాలు నన్ను బానిసత్వానికి ముంచేసినాయి. నా బలము, నా ఆరోగ్యం అంతా నన్ను క్షీణం చేసేసినాయి. నేను కోరుకున్నటువంటి స్థితి మొత్తం జీరో అయిపోయింది. ఎందుకంటే మన కోరికలు వేరు, ఆయన కోరుకునే కోరిక వేరు. ఇది మనం ఎంచుకున్న లోకం అయితే, మనల్ని పట్ల ఆయన ఎంచుకున్నటువంటి లోకం వేరు. చూడండి అక్క, అలా ఉంటా ఉండగా గన్నవరం జైలుకి తీసుకెళ్ళిపోయారు, కోర్టుకాడికి. కోర్టులో కొన్ని రకాలైనటువంటి హింసావాదనలు, మాటలు వస్తా ఉన్నాయి. అయిపోయిందిరా నీ బ్రతుకు, నీ స్థితి, నీ గతి. చూడండి అక్క, అదే సందర్భంలో నా భార్య 10వ నెల ప్రెగ్నెంట్, 15 నెలలు డేటు, ఇంకా 15 రోజులు నా భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డెలివరీ టైం ఇచ్చారు. నా భార్య అక్కడి నుంచో ఏడుస్తుంది, అయ్యా, నా తల్లి అక్కడి నుంచో ఏడుస్తుంది, అయ్యా చూసావా నీ అలవాట్లు, నీ వ్యసనాలు ఎక్కడి దాకా తీసుకొచ్చినాయో. మనుషుని కులాన్ని చూసుకొని, కుల వ్యవస్థను చూసుకొని, ఆరోగ్యాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని ఎగిరెగిరి పట్టావు. ఈరోజు ఏమైంది నానా? నా తల్లి నాతో అంటుంది, నానా ఇప్పటికైనా నీలో ఉన్నటువంటి నీ ఆలోచనల్ని, కోరికలన్నిటిని విడిచిపెట్టి, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గర ఒప్పుకో. ఆయన నిన్ను ఇప్పటికైనా కాపాడగలిగిన దేవుడయ్యా. బాల్యంలో దేవుని మందిరంలో ఎదుగుతున్నావు అనుకున్నాను, కానీ యవ్వనం వచ్చేసరికి నీ లోకం, నీ వేషాలు, నీ ఆలోచనలన్నీ, నువ్వెవరినైతే నమ్ముకున్నావో వారే నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసారు. కనిపించట్లేదా నీకు? నిన్ను బట్టి మాకు విలువ లేకుండా పోయింది నాన్న. నువ్వు ఇక్కడ జైల్లో ఉన్నావంటే నేను అనేక మంది దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, అయ్యా మా పిల్లోని జైల్లో వేస్తారంట, చిన్న వారెంట్రీ పెట్టనండి అమ్మంటే, అలాంటి వాడికి వారెంట్రీ ఎవడు పెడతారమ్మా అని నా తల్లిదండ్రులని హేళనగా మాట్లాడారంటక్క మనుషులు. నా భార్య కూర్చుందయ్యా, ఇంకా 10వ నెల ప్రెగ్నెంట్, 10 రోజులే టైం ఇచ్చారయ్యా. ఏ రోజు మంచి ఆహారం పెట్టిన వాడివి కాదు, ఏ రోజు మంచి పళ్ళు పలహారం తెచ్చిన వాడివి కాదు. తాగేవాడి, వచ్చేవాడి, కొట్టేవాడి, వెళ్ళిపోయేవాడి. నీకు నచ్చినట్టు బ్రతకాలని, నీకు నచ్చినట్టు తిరగాలని, స్నేహితులంటూ, బంధాలంటూ, బంధుత్వాలంటూ, వ్యసనాలంటూ లోకంలో తిరిగావయ్యా. ఈరోజు 10వ నెల ప్రెగ్నెంట్, ఇంకా 10 రోజులే టైం ఇచ్చారయ్యా. నాకు నా తల్లిదండ్రులు ఎవరు లేరయ్యా. నా కళ్ళ ముందర వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారక్క. ఇంకేమకి దిక్కు దివాన ఎవడో లేడని గర్వం, అహంకారంలో ఉండిపోయాను నేను. హల్లెలూయా. ఆ గర్వ, అహంకారంలో ఉండిపోయి చాలా హింసావాదన చేసి ఆ రోజు అడుగుతుంది, అయ్యా నాకు నా తల్లిదండ్రులు లేరయ్యా, ఒక్క మాట అడుగుతా, ఈ మాటకి జవాబు చెప్తావు అంటే నిలబడి ఏంటి చెప్పు అన్న. నువ్వు లోపలికి వెళ్ళిపోతావు కదా, నువ్వు బయటికి రావాలంటే 2 సంవత్సరాలు పట్టిద్దంట. అక్కడ ఉన్న జడ్జి గారు అంటున్నారు, కాస్తంత అయ్యా కాస్తంత విషయం ఇస్తే నేను నా కుమారుడు ఇంటికి వెళ్ళి అన్నంలో కలుపుకొని తిని ప్రశాంతంగా పడుకుంటాం. ఆ మాట అన్నప్పుడు నా గుండె తరుక్కుపోయింది. అక్క పిల్లల పట్ల, భార్య పట్లే కానీ, నా తల్లిదండ్రుల పట్లే కానీ ఏ రోజు ప్రేమను చూపిన వాడు కాదు. వారు ఏడుస్తుంటే వారి కన్నీరును చూసి నా గుండె తరుక్కుపోతుంది. ఎవరికి మొరపెట్టాలో, ఎవరిని అడగాలో. అయ్యా నా తల్లిదండ్రులు రోధిస్తున్నారు.
నా భార్య ఏడుస్తుంది. వీలుంటే ఒక్కసారి నా పైన నీ కనికరాన్ని చూపువా. ధనమనే పిచ్చిలో పడిపోయినయ్యా, స్నేహితులనే మత్తులో పడిపోయినయ్యా, వ్యసనాల్లో మునిగిపోయి తిరుగుతున్నాను ప్రభువా. కుటుంబాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నానయ్యా. నా తల్లిని నా తండ్రిని బాధ పెట్టానయ్యా, నా సహోదరులను బాధ పెట్టానయ్యా. ఏదో పేరు సంపాదించుకోవాలని, ఏదో ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనేకమైన కోరికలతో పరిగెట్టి ఇక్కడికి వచ్చి నిలబడ్డాలయ్యా. నా తల్లి ఏడుస్తుందయ్యా, నా తండ్రి మోగచేవై నిలబడ్డాడు. నా భార్య నుంచొని అయ్యా ఏ రోజు మంచి ఆహారం పెట్టినవాడు కాదు. నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటయ్యా? మాకేం అర్థం కావట్లేదయ్యా. అంటే నేను ఒక మాట అడిగానక్క, అమ్మా వీలైతే ఒకసారి నిన్ను క్షమించండి. నిన్ను క్షమించడానికి నేను ఎంతటి దాన్ని. ఒకవేళ నిన్ను క్షమించాలంటే ఆయన మాత్రమే క్షమించాలి. అక్క ఈ మాట నేను చెప్తున్నానని కాదు, కానీ మా పల్లెర్లంబొడి గ్రామం మొత్తం చెప్పిద్ది. నా భార్య కొరకు నేను ఈరోజు మీ మధ్యన ఒక సాక్ష్యం ఇస్తున్నాను, కానీ మా ఊరు మొత్తం నా భార్య విషయంలో సాక్ష్యం ఇస్తుంది. చాలా ప్రార్థన పరురాలు, చాలా విశ్వాసి, దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వ్యక్తి, ప్రార్థన అనుభవం కలిగినటువంటి వ్యక్తి. నేను క్రూరత్వంగా ప్రవర్తించినప్పుడు తను ఒకటే అనుకునేది, నువ్వు ఎంతటి క్రూరత్వం మృగాడివైనా కానీ నా దేవుడు మారుస్తాడనేటువంటి నిలకడనేటువంటి ఆలోచన ఉండిపోయేది. కొట్టి ఒక శవం వల్లే పడేసిన మళ్ళీ లేచి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేది. తల్లిదండ్రులు చనిపోయినా ఒకటే అనుకునేది, అయ్యా నేను ప్రమాణం చేసినటువంటి నా భర్తే మారాలి. అయ్యా నీవన్నావు కదయ్యా, కష్టమైన నష్టమైన దుఃఖమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన జీవితకాలం అంతా నీకు తోడుంటానని ఆనాడు నా నోటితో ప్రమాణం చేయించావు కదా ప్రభువా. మరి నా భర్త కష్టాల్లో ఉన్నాడయ్యా, నా భర్త చీకట్లో పడిపోయాడయ్యా, నా భర్త వ్యసనాల్లో మునిగిపోయాడయ్యా, నా భర్త జీవితం అంటే నా భర్తకు అర్థం కావట్లేదయ్యని ప్రార్థించిన వ్యక్తి అక్క ఆ రోజు కూడా మాట అంటుంది, అయ్యా ఒక్కసారి సేవకులతో మాట్లాడయ్యా, సేవకులతో ప్రార్థన చేయించుకో అయ్యా అని అంటే, సరే అమ్మనిచ్చా. ఆ సేవకులతో ప్రార్థన చేసి, అయ్యా ఒక్కసారి నా భర్తతో మాట్లాడినంది. అక్క ఆ రోజు సేవకులని చాలా విలువైన సాక్ష్యం అక్క. నేను క్లుప్తంగా కట్ చేసుకొని చెప్పుకుంటూ వస్తున్నాను మీకు. నా సాక్ష్యం చెప్పాలంటే మినిమం 1.5-2 గంటలు పట్టిద్ది. మీకు అర్థమవుతుందా నా సాక్ష్యం? మీకు అర్థమవుతుందా నా స్థితి? మీకు అర్థమవుతుందా నా పైన దేవుడు చూపించిన కృప? మీకు అర్థమవుతుందా నా తల్లిదండ్రులు పడినటువంటి వేదన? మీకు అర్థమవుతుందా నేనేం ఎంచుకున్నాను? ఆ రోజు ఫోన్ చేసి, అయ్యా నా భర్తతో ఒకసారి మాట్లాడని సేవకులకి ఇస్తే, సేవకులతో అయ్యా చెప్పండి అన్నా. ఏంటన్నా అంటే, నానా నువ్వు ఎలా ఉన్నావు ఏంటో నీ పై రూపాన్ని మాత్రమే మేము చూస్తున్నాం. నీ ప్రవర్తన ఏంటో, నీ నడకేంటో, నీ నడవడికేంటో అయ్యే మేము మా కళ్ళ ముందర కనబడుతున్నాయి కాబట్టి మేము చూస్తున్నాం. నీలో ఏ క్రోధం దాగుందో, నీ ఆలోచనలు ఏంటో, నీ తలంపులు ఏంటో మాకు తెలీదు. నీ తలంపులు ఎరిగినవాడు ఆయనే, నీ హృదయ రహస్యాన్ని ఎరిగినవాడు ఆయనే, నీ ఆలోచనలు ఎరిగినవాడు ఆయనే. కాబట్టి నేను ఒక మాట చెప్తానయ్యా, ఈ మాటను గమనించు, ఈ మాటను విను. ఈ మాట ప్రకారం నువ్వు దేవునికి ఒక తీర్మానం చేసుకుంటే, ఆ రోజు ఆ సేవకుడి నోటి ద్వారా పలికిన మాట ఏంటో తెలుసా? అతి క్రియలను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికి రాని. ఆ రోజు ఆ మాట గమనించానక్క, నా అతి క్రియలను ఆ రోజే ఒప్పుకున్నాను. ఏమనో తెలుసా? నా కుటుంబానికి పనికొచ్చేవాడిగా నన్ను నిలబెట్టయ్యా, నా భార్యకు నా పిల్లలకు ఒక విలువైన మనిషిగా నన్ను నిలబెట్టయ్యా, సమాజంలో నన్ను ఒక విలువైన పాత్రగా నన్ను నిలబెట్టాయా. ఇక్కడ ఉన్నటువంటి 71 మందిలో 70 మంది లోపల ఉన్నారు, నేను ఒక్కనే బయట ఉన్నానయ్యా. నన్ను విడిపించు ప్రభువా. ఒకవేళ నన్ను విడిపిస్తే, బాల్యంలో మందిరానికి వెళ్ళిన వానే కదా, కొన్ని మాటలు నాలో కూడా స్థిరపరిచి ఉంటాయి కదా, కొన్ని మాటలు నాలో కూడా ఉంటాయి కదా. ఆ మాటలను బట్టి నేను అడిగాను, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏ విధంగా అయితే అగ్నిగుండంలో పడిపోయి నీ కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ పాటలు పాడుతూ నిన్ను అయ్యా విశ్వాసంతో అడిగినప్పుడు అగ్నిగుండం నుంచి విడిపించిన దేవుడు
నా పితరుడైనటువంటి పేతురు గారు సరసాలో ఉండయ్యా నీకు ప్రార్థించగా వారి ప్రార్థన విని సరసాల నుంచి విడిపించిన దేవుడు. పౌలు శీలను ప్రభా వారు ఆరాధిస్తూ నిన్ను గణపరుస్తూ ప్రభా వారు ఏ భయం లేకుండా ఎటువంటి దిగులు లేకుండా ప్రభా ఆ సరసాలో ఉండి ప్రార్థించగా వారి పట్ల కృప చూపిన దేవుడు. అయ్యా ఒకవేళ ఈ 71 మంది లోపల ఉన్నారు, నేను కూడా లోపలికి వెళ్ళిపోతాననే భయంతో నా తల్లి, నా భార్య, నా సేవకులు, నాకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, నాకు సహోదరులు బాధపడుతున్నారయ్యా. ఒకవేళ అటువంటి అద్భుతమైన కార్యం నువ్వు నా పట్ల చేస్తే నేను నీ పాత్రగా వాడబడతానయ్యా. బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభమేనాయంటే అక్కడి నుంచి నన్ను దేవుడు 20 నిమిషాలు నేను అలా ప్రార్థన చేసుకొని ఉంచున్నాను. 2 గంటల తర్వాత ఆ 71 మందికి నీకు సంబంధం లేదు, గెట్ అవుట్ అన్నారక్క. హల్లెలూయా. సరసాల నుంచి విడిపించగానే బయటకు వచ్చి నుంచొని అడుగుతున్నాను. బయటకు వచ్చి ఆ కోర్టులోంచి బయటకు వచ్చి నుంచుంటే ఎదురుగా చూస్తున్నాను. నా ఎదురుగా ఎవరు కనబడుతున్నారు తెలుసా? నేను మొదట్లో నమ్ముకున్న రాజకీయ నాయకులు ఎవరు కనబడట్లా, నేను మొదట్లో నమ్ముకున్న పార్టీ అధికారులు ఎవరు కనబడట్లా, నేను మొదట్లో నమ్ముకున్నటువంటి కుల వ్యవస్థ ఎవరు కనబడట్లా, నన్ను నమ్ముకొని నా డీపీలు పెట్టుకొని నా పేర్లు పడిపించుకున్న మనుషులు ఎవరు కనబడట్లా, నేను కొనుక్కున్న కార్లు కనబడట్లా, నేను కొనుక్కున్న బంగారం కనబడట్లా, నేను కొనుక్కున్న బైకులు కనబడట్లా, నేను సంపాదించుకున్న పేరు కనబడట్లా. కానీ కనబడుతున్న వారు ఎవరో తెలుసా? కష్టమైన, దుఃఖమైన, నష్టమైన, ఆరోగ్యమైన, అనారోగ్యమైన జీవితకాలం అంతే నీకు తోడుంటానని ప్రమాణం చేసిన నా భార్య కనబడుతుంది. అయ్యా నువ్వెంతటి వ్యసనపరుడువైనా, ఎంత లోపువైనా, ఎంత క్రూర మృగానివైనా కానీ మోసి పెంచానయ్యా, 9 మాసాలు మోసి పెంచినటువంటి తల్లినయ్యా అంటూ నా తల్లిదండ్రులు కనబడుతున్నారు. కానీ నేను నమ్ముకున్న మనుషులు ఎవరో కనబడట్లేదు. మనుషులపైన ఆధారపడిన వారి జీవితం అది వ్యర్థమేనని దేవుడు ఆ రోజు నాకు తెలియచేశాడు. ఇక మనుషులపైన ఆధారపడడం వల్ల ఏ ఉపయోగం లేదు, యెహోవాను ఆశ్రయించడం వల్ల నా జీవితం ఏంటో నాకు తెలిసొచ్చింది. ఇంకనుకున్నాను, ఈ మనుషులు నన్ను విడిచిపెట్టారు, నన్ను హేళన చేశారు, నన్ను అవమానపరిచారు, వీళ్ళతో నాకు పని ఏంటి? నన్ను ఆ సరసాల నుంచి విడిపించాడు. నా తల్లిదండ్రుల దగ్గర విలువ ఒక పాత్రగా నిలబెట్టాడు, సమాజంలో విలువ ఒక పాత్ర నిలబెట్టాడు, నా భార్య పిల్లలకు ఒక తండ్రిగా నిలబెట్టాడు, నా భార్యకు ఒక భర్తగా నిలబెట్టాడు, సంఘంలో ఒక సంఘస్థుడిగా నిలబెట్టాడు. ఆనందంగా పాటలు పాడి కనపరిచేటువంటి ఒక వాయిద్యాలు వాయించేటువంటి తలంపు నాకు ఇచ్చి దేవుని మందిరంలో మంచి ఆయుధంగా నన్ను వాడుకుంటుంటే ఇంక నేను మనుషులపైన ఆధారపడతానా? అలా మనుషులపైన ఆధారపడిన వారి రాత్రి ఉంటే వారి జీవితాలను కూడా దేవుడు మార్చబోతున్నాడు. మనుషులపైన ఆధారపడడం వల్ల నీ జీవితానికి లాభమేమీ లేదు. నీ హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయించు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధానంగా నిలబడ్డ తర్వాత ఒక దర్శనాన్ని తీసుకెళ్ళి సేవకులకు చెప్తే, సేవకులు చెప్పినటువంటి ఆ దర్శనానికి ఒక సాదృశ్యం ఏంటంటే, అయ్యా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో వాడుకోబోతున్నాడు, నిన్ను ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు అని చెప్పినటువంటి ఆ మాటను బట్టి, సేవకుని నోటి నుంచి వచ్చిన ఆ మాటను బట్టి మాటకు లోబడి ప్రార్థించగా ప్రార్థనకు తగ్గ ప్రతిఫలమే ఈ సాక్షి జీవితం. హల్లెలూయా. ఇంక అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను, దేవుని రక్తాన్ని ఇంక అనేకులకు ప్రచురణ చేయాలని. నేను ఒక్కనే మరణించి నా స్వార్థంతో నేను బ్రతకూడదు. నాలాంటి యవనస్తులు ఇంకెంతోమంది ఉన్నారు, నాలాంటి వారు ఇంకెంతోమంది ఉన్నారు, వ్యసనపరులుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు విలువలు తెరల వారు ఉన్నారు, వ్యసనాల్లో మునిగిపోయి ఏం చేస్తున్నా అర్థం కాని మనుషులు ఉన్నారు. వాళ్ళకు కూడా నా జీవిత సాక్ష్యాన్ని చెప్పి నా పట్ల దేవుడు చూపించిన కృప నీ పట్ల కూడా చూపిస్తాడని వారికి చెప్పి దేవుని వైపు నడిపించాలనేటువంటి ఆశ, ఆలోచన ఆనాడు పౌలు గారు ఏ విధానంగా అయితే చేశాడో అదే ఆలోచన దేవుడు నాకు పెట్టాడు, అదే భారం నాకు పెట్టాడు. దేవుని కొరకు పరిగెడతా వచ్చానక్క. ఈరోజు నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఎవరిచ్చారు నాకు? ఈ సంతోషాన్ని ఎవరిచ్చారు నాకు? ఈ ఘనతను ఎవరిచ్చారు? ఈ విలువను ఎవరిచ్చారు? ఈ గౌరవం ఎవరిచ్చారు? లోకంలో బ్రతికినప్పుడు గౌరవం లేనివాడిని, లోకంలో తిరిగినప్పుడు గౌరవం లేనివాడిని, వ్యసనాల్లో తిరిగినప్పుడు గౌరవం లేనివాడిని. కానీ అవన్నిటిని ఎప్పుడైతే నా పాపాలను ఒప్పుకొని నేను విడిచిపెట్టాను, దేవుళ్ళు ఎప్పుడైతే నేను బ్రతుకుతూ మొదలెట్టాను, ఈ గౌరవం, ఈ యొక్క పదవి, ఈ యొక్క పద్ధతి, ఈ విలువ, ఈ స్థానం, ఈ పాత్ర విలువైనది అని నా దేవుడు అనేకుల మధ్య నిలబెట్టి చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మళ్ళీ సమయం ఇస్తే మీ మధ్యలోకి వచ్చి నా పూర్తి సాక్ష్యాన్ని మీ అందరికీ చూపించాలని స్క్రీన్ వేయించి స్క్రీన్ పైన
నా పూర్వము కలిగినటువంటి ఫోటోలు ఉన్నాయి. నా పూర్వంలో నేను బ్రతికినటువంటి నా బ్రతికి జీవితం ఉంది. వీడియోస్ ఉన్నాయి. నేను ఎలా బ్రతికానో, ఏ రీతిగా బ్రతికానో ప్రతిదీ ఉంది. దేవుడు మళ్ళీ ఆయన రాకడా ఆలస్యమైతే ఈ ప్రాంతానికి మళ్ళీ వచ్చే స్క్రీన్ మీద నా జీవితాన్ని సొంతంగా వేసి మీ అందరికీ చూపించాలని ఆశ కలిగి నేను ఉన్నాను. నా ఆశను దేవుడు తృప్తిపరచునుగాక. నా ఆశను దేవుడు తృప్తిపరచునుగాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాన్ని సేవకులకు ఇస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. హల్లెలూయా. సార్ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. ఒక వచనం చదువుకుందామండి. దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మరొకసారి నేను చదువుతానండి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఒక్కసారి నా వైపు చూడండి. మీ పక్కన వాళ్ళకి ఒకసారి చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యమే. మీ పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నన్ను చూసి కాదు. మీ పక్కన వాళ్ళు చూసి ఒకసారి చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పండి. మీరు చెప్పట్లేదు. నీ జీవితంలో ఏదైనా జరగని కార్యం ఉంటే నువ్వు చెప్తే కొంచెం విశ్వాసం పెరిగిద్ది. ఆమె హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటివరకు ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం విన్నామో తెలుసండి. ఆ మనిషిని మీరు మామూలుగా ఉన్నప్పుడు చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ మనిషి వీధిలోకి గ్రామంలోకి వచ్చాడంటే ఒక తుఫాను లాంటి అలజడి రేగేది. నేను కన్నారా చూశాను. మా గ్రామంలో, పల్లెలమూడి గ్రామంలో ఆ బ్రదర్ వచ్చినప్పుడు ఎంత హడావుడి ఉండేది అని అంటే, ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు, మ్యారేజెస్ కానీ ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఆహ్వానిస్తే వచ్చినప్పుడు మామూలు హడావుడి కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అంతకు మించినటువంటి ఆరాధన దేవుని సన్నిధిలో జరిగించడానికి దేవుని పక్షంగా నిలుచున్నాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ చదువుకున్న వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది. తల్లి, నా మాట వింటున్నారా? ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని విన్నా, దూర ప్రాంతంలో నుండి శబ్దయంత్రం ద్వారా మీరు వింటూ ఉన్నా కానీ, ఇప్పుడు చదవబడినటువంటి లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ మనిషి మారడం మనుషులకి చాలా అసాధ్యం. అది తనను మార్చడం చాలా కష్టతరమైనటువంటి పని. తన భార్య ఎన్ని దినాలు కన్నీటితో గడిపిందో, ఎన్నిసార్లు బ్రతిమలాడి ఉండి ఉంటుందో, ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళి ఉంటాడో, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వచ్చి ఉంటాడో నాకైతే తెలియదు. కానీ ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు చేయలేని కార్యం, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు చేయలేని కార్యం, ఈ లోకంలో ఉన్న చట్టాలు చేయలేనటువంటి కార్యం నా దేవుడు చేశాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి సమస్తము సాధ్యమే. ఏం సాధ్యము అంటే, ఒక కరుడు గట్టినటువంటి ఒక వ్యక్తిని, ఎంత క్రూరమైనటువంటి వ్యక్తినైనా దేవుడు మార్చగలడు, ఆయనకు సాధ్యమే అని దేవుడు సజీవమైన సాక్షిగా ఈ రాత్రికాల సమయంలో మనతో సూటిగా తేటగా మాట్లాడారు. కొన్నిసార్లు భార్యలు, కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డలను బట్టి, భర్తలను బట్టి, భార్యలను బట్టి ఏమండి వీళ్ళే ఒక డిసిషన్కి వచ్చేస్తారు. ఏమని? వీడిక మారడు అంటారు. ఏమంటారండి? వీడిక మారడు, నా భర్తకి మారడు, నా పిల్లోడికి మారడు, నా కొడుకు ఇంకా మారడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇదే మాట నీ నోటనొస్తే ఈ రాత్రికాల సమయంలో నా దేవుని పక్షంగా నిలబడి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. ఏంటో చెప్పనా? నీకు ఒక శుభవార్త. ఆమె చెప్పు ఒకసారి. ఆమె ఏ కార్యమైతే నీవు జరగదు, ఇది నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు అసాధ్యమని నీవు అనుకుంటున్నావు, ఇదిగో అసాధ్యమును సాధ్యము చేసి నిలువబెట్టి ఇక్కడ నీ జీవితంలో సజీవ సాక్షిగా నిలబెట్టుకున్నటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీకు అసాధ్యమే కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీవు డిసిషన్ తీసుకోవడం కాదు, నీవు దేవుని చేతులకు అప్పగించు, దేవుని హస్తాలకు అప్పగించు, దేవుని పాదములను కన్నీటితో తడిపి ప్రార్థన చేసి చూడు. కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రార్థనకు అసాధ్యమైన కార్యం ఏది లోకంలో లేదండి. ప్రియమైనటువంటి తల్లులారా, ప్రియమైనటువంటి ఆడబిడ్డలారా, మీ అందరికీ ప్రభు పక్షంగా ఒక మాట చెప్తున్నాను. ఏంటో చెప్పనా? మీ వల్ల కాదేమో, మీ తల్లిదండ్రుల వల్ల కాదేమో, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. పౌలు గారి కూడా ఇదే సాక్ష్యం. ఎంత క్రూరుడంటే, ఒక పక్కన ఇట్లా సువార్త చెప్తుంటే, ఏమండి స్టెఫన్ గారిని ఇట్లా సువార్త కూడికలు పెట్టి సువార్త చెప్తుంటే, స్టెఫన్ వాక్యం చెప్తున్నాడని, క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడని బంధించి ఏమండి రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారంట. రాళ్లతో కొడుతూ ఉంటే, ఇదిగో సౌలు అన్నటువంటి వ్యక్తి ఉన్నారు చూడండి, బెన్యామీను గోత్రికుడు, హల్లెలూయా, రోమా సామ్రాజ్యంలో పౌరసత్వము కలిగిన వాడు, ధర్మశాస్త్రమును బాగుగా ఏమండి గమాలియేలు పాదముల దగ్గర నేర్చుకున్నటువంటి వాడు, మంచి పట్టున్నవాడు వాక్యములో, ధర్మశాస్త్రములో. అలాంటి వ్యక్తి స్టెఫను రాళ్లతో కొడుతుంటే పక్కనే ఉండి సమ్మతించాడంట. అంత క్రూరుడైనటువంటి వ్యక్తి, కనికరమ లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఏమని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే ఎవరైనా ఆగగలుగుతారా? ఎవరు ఆగలేరు కదండి. ఏదో ఒక మాట అడ్డేస్తారు కదండి, ఏదో ఒక రకంగా ఆపాలని ప్రయత్నం చేస్తారు. కానీ సాటి మనిషిని కొడుతుంటే సౌలు గారు అట్లాగే చూస్తూ ఉండిపోయాడంట. అంత క్రూరుడైనటువంటి సౌలును దేవుడు ఏం చేశాడు తెలుసా? అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన కరమైన రీతిలో దేవుడు సౌలు గారిని పౌలుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఏమీ లేదు, చిన్న వ్యత్యాసమే. ఇప్పుడు యూదులకు ఉన్నటువంటి నిష్ఠ ప్రతిష్ట ఏంటంటే, దేవునికి మాత్రమే మనం తల వంచాలి, దేవునిని మాత్రమే ఆరాధించాలి. ఇదిగో దేవుని స్థానంలో దేనిని పెట్టకూడదని చెప్పి ఏమండి యూదులకు ఉన్నటువంటి నిష్ఠ ప్రతిష్ట అది. యేసయ్య వచ్చి నేను మెస్సయ్యను, దేవుని కుమారుడు, తండ్రి దగ్గర నుండి వచ్చాను అని చెప్పినందున యేసు నామమును ఎవరు పలుకుతున్నారో వారందరిని బంధించి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయడానికి ఈ పౌలు గారు అధికార పత్రాలు తీసుకుని బయలుదేరాడు. దమస్కు వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇతనికి తెలియనటువంటి సత్యం ఏమిటంటే, పాత నిబంధనలో రాయబడినటువంటి ప్రవచనాలు, లేఖనాల గురించి ఈయన గమనించలేకపోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు గురించి యోహాను గారు మంచి సువార్త చెప్తారు. ఏమనంటే, ఇదిగో ఈ లోకం చీకటిలో ఉంటే, పాపము కలిగి అంధకారమయముగా ఈ లోకం ఉంటే, నీతి సూర్యుడిగా యేసయ్య ఉదయించాడు. నీతి సూర్యుడిగా యేసయ్య ఉదయిస్తే ఈ చీకటి అంటండి ఈ వెలుగును గమనించలేకపోయిందంట. అదే తన స్వకీయులే ఆయనను అంగీకరించలేకపోయారంట. దానికి కారణం ఏంటో చెప్పనండి. వాక్యమును వాళ్ళు బాగుగా ఎరిగి ఉన్న కారణాన్ని బట్టి, అసలు మెస్సయ్య ఎవరో, ఎట్లా వస్తాడు, మెస్సయ్య వచ్చి చేసే పనులేంటి, చేసే అద్భుతాలేంటి, ఈ క్రియలన్నిటి గురించి, యేసయ్య పుట్టుక గురించి మొత్తం ప్రవచనాలు ముందుగానే ఉన్నాయి. మనం పుట్టాక పేరు పెట్టుకుంటాం, మనం పుట్టాక అది చదివిద్దాం, ఇది చదివిద్దాం, ఆడపిల్ల అయితే అట్లా, మగ పిల్లడైతే ఎట్లా అని చెప్పి పుట్టిన తర్వాత అనుకుంటాం. కానీ యేసయ్య పుట్టక ముందే ఎట్ట పుడతాడో చెప్పేశారు, పుట్టేం చేస్తాడో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో కుంటి వారికి నడకనిస్తానన్నాడు, మోగవారికి మాటనిస్తాడు, చెవుల వారికి వినికిడిస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడు, పేదలకు సువార్త ప్రకటిస్తాడు. ఆయన మనుషులందరి కోసం ఆయన ఒక రాణు మీద తన ప్రాణాన్ని విడిచిపెడతాడు. హల్లెలూయా. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోదు, ఆయన దేహం సమాధిలో కుళ్ళు పట్టనివ్వడు.
ఆయన తన కుమారుని సజీవుడిగా లేపుతాడు అని దేవుని వాక్య లేఖనాలు ఘోషించినాయండి. ఇవన్నీ గమనించిన వాళ్ళు వాళ్ళ కళ్ళకున్నటువంటి అంధకారాన్ని బట్టి మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. ఆ కారణాన్ని బట్టి స్టెఫన్ని చంపుతుంటే ఈ పౌలు గారు అక్కడే ఉండి సమ్మతించాడంట. తమ్ముడు కూడా మరి ఎంతమందిని కొట్టేవా ఎవరినైనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ తమ్ముడు గుర్తు రాగానే నాకు ఈ పౌలు గారే గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పుకున్నాడు, సాక్ష్యం ఎట్లాగే చెప్పుకున్నాడు, నేను పూర్వము హింసకుడను, దూషకుడును, హానికరుడను. ఎవరిని దూషించాడండి? ఎవరిని హింసించాడు? యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేస్తున్న వారిని. హల్లెలూయా హల్లెలూయా. అధికార పత్రాలు పట్టుకున్నాడు ఆయన. ఏమండి, ప్రధాన యాజకుడి దగ్గర, చక్రవర్తి దగ్గర, గవర్నర్ దగ్గర పత్రాలు పట్టుకొని బంధించి తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయడానికి పట్టుకుని వెళ్తున్నాడు. దమస్కుకు వెళ్తుంటే దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైనటువంటి కార్యం ఏంటో చెప్పనండి. దేవుని బిడ్డలకు, యేసయ్య బిడ్డలకు ఉన్నటువంటి గొప్ప యోగ్యత ఏంటో చెప్పనా? అక్కడ దర్శించిన యేసయ్య అంటాడు, ఒక్క దెబ్బ కొడితే కింద పడిపోయాడు సౌలు గారు. ఆమె కింద పడిపోతే అప్పుడు కింద పడి విలవిల ఆడుతూ ఉంటే అప్పుడు యేసయ్య పిలుస్తున్నాడు, సౌలా సౌలా అని. అయ్యా, నన్ను హింసించుచున్నటువంటి నువ్వెవరవయ్యా అన్నాడు సౌలు. అంటే యేసయ్య అంటాడు అక్కడ, నీవు హింసించుచున్న క్రీస్తును నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అంటే యేసయ్యను నమ్ముకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన యందు జీవించుచున్నటువంటి వారికి ఉన్నటువంటి యోగ్యత, ధన్యత ఏంటో చెప్పనండి. అక్కడ యేసయ్యను నమ్ముకున్న వారిని హింసించుచూ ఉంటే యేసయ్య స్వయాన దర్శనమిచ్చి పౌలు గారితో మాట్లాడుతున్నాడు. సౌలు గారితో ఏమని అంటున్నాడంటే, నీవు హింసించుచున్న యేసును నేనే. వాస్తవానికి యేసయ్య మీద ఆయన చెయ్యి కూడా వేయలేదు. ఆయన చనిపోయినప్పుడు ఈయన ప్రమేయం ఏమీ లేదు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఏమని 40 దినాలు శిష్యులకు కనబరుచుకొని పరలోక రాజ్యమును గురించి బోధించి వెళ్ళాడు ఆయన. ఆ ఒలీవల కొండ మీద అందరూ చూస్తూ ఉండగానే, సుమారు 500 మంది చూస్తూ ఉండగా, ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు ఒక స్వరం దమస్కు మార్గంలో సౌలుతో మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? నీవు హింసించుచున్న యేసును నేనే. కానీ సౌలు ఎవరిని హింసించుచున్నాడు? ఆయన నమ్ముకున్న వాళ్ళని. అంటే ఆయన ప్రకటించిన వారిని, నమ్ముకున్న వారిని కూడా ఆయన హింసించుచున్నాడు. అంటే ఇప్పుడు నిన్ను హింసిస్తే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు రక్షకునిగా అంగీకరించి రక్షించబడిన బిడ్డవైతే, నువ్వు హింసల పాలవుతుంటే, దూషణ పాలవుతూ ఉంటే, ఏమన్నా శ్రమలలో గుండగా నువ్వు వెళుతూ ఉంటే, అవమానాలు నిందలలో ఉంటే, యేసయ్య నిన్ను బట్టి ఏం చెప్తున్నారో తెలుసండి? నీ పక్షంగా నిలబడి, ఈ దూషణంతా ఎవరికి జరుగుతుంది? ఈ దూషణంతా ఎవరికి జరుగుతుంది? యేసయ్యకి జరుగుతున్నట్లుగా. యేసయ్య అంటున్నాడు, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుపాపను ముట్టినట్లని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, అమూల్యమైన మాట ఏంటి చెప్పనా? ఇదిగో, నా కొడుకు మారడు, నా జీవితం మారదు, నా భర్త మారడు. ఏనాడు కూడా ఇప్పటి వరకు మాట్లాడారేమో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో సజీవ సాక్షిగా మన మధ్య నిలబెట్టి మనతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో చెప్పనా? నా దేవునికి సాధ్యము, సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము చేయగలిగిన వాడు మన పక్షమున ఉన్నాడు. ఆయన నేటికి సజీవుడై ఉన్నాడు. నువ్వు ఏ మతం, ఏ కులం, ఏ వర్గ వర్ణమైనను కానీ ఒక్కసారి మోకరించి యేసయ్య నామమును అడిగి చూడు, ప్రార్థన చేసి చూడు, యేసు అని పిలిచి చూడు. ఆయన అడుగు వేయకుండా, నేను దాటి వెళ్ళకుండా, నీ పిలుపు వినకుండా త్రోసి వేసి వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా, కనికరించయ్యా అని పిలిచినటువంటి వ్యక్తి పిలుపును ఆయన దాటి వెళ్ళలేకపోయాడంటండి. మన దేవుడు ఎవరో చెప్పున, హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన దాటి వెళ్ళలేడాయన. నీ మనవి మనిషి ఆలకించడేమో, నీ కన్నీటిని మనిషి లక్ష్య పెట్టడేమో,
నువ్వు మనుషుల ముందు కన్నీరు గారిస్తే అయ్యో అమ్మో అంటారేమో, అవతలకి వెళ్ళాక దానికి అట్టాగే జరగాలి, వాడికి అట్టాగే జరగాలి, నేను ముందే అనుకున్న ఎట్లా జరిగిద్దని అని హేళన చేసేవారే కానీ, ప్రియమైన బిడ్డ, ఇదిగో నా దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చగలిగితే అది ఆయన కవిలలో దాచి ఆ కన్నీటి దినములను సమాప్తం చేయగలుగుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని పక్షంగా నీకు ఒక భరోసా ఇస్తున్నా. ఏడ చెప్పమంటారా? మనుషుల దగ్గర ఈ లోకంలో ఇదిగో నీ కన్నీరు గారిస్తే అది చాలా వ్యర్థమైపోతుంది. నీ కన్నీటికి ఎంత వాల్యూ ఉందో, విలువ ఉందో తెలుసండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నీ కన్నీటికి చాలా విలువ ఉంది. ఎంత విలువ అంటే, నీ కన్నీరు చూస్తే మనుషుల మనసు కరగదేమో, అధికారుల మనసు కరగదేమో, ఏమండి కట్టుకున్నవాడు మనసు కరగదేమో, ఏమండి కన్న పిల్లల మనసు కరగదేమో, నా దేవుని మనసు మాత్రం కదిలించగలదు నీ కన్నీరు. నా దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలదు కన్నీరు. కన్నీటితో ఉపవాసముని 40 దినాలు ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణానికి దేవుడు చేయగలిగినటువంటి దుర్గతిని చేయకుండా తన మనస్సునే మార్చుకున్నాడు దేవుడు. ఆమె మార్చుకున్నాడు లేదండి. నినివే పట్టణస్థులు మారకపోతే ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని వాక్కుని పంపించాడు దేవుడు. వారు కన్నీరు గార్చి ప్రార్థన చేశారు. ఎవరెవరు చేశారు తెలుసా? రాజు మొదలుకొని ఇదిగో పురుటిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా పాలు ఇవ్వద్దని చెప్పాడు. పిల్లలే కాదని ఇంట్లో ఉన్న పశువులకు కూడా మేత ఇవ్వద్దన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు చేసిన గొప్ప పని ఏంటో చెప్పనా? వారి ప్రార్థన విని దేవుడు చెయ్యాలనుకున్నటువంటి కీడు చేయకుండా తన మనస్సునే మార్చుకొని వారిని క్షమించి వదిలిపెట్టాడంట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు డిసిషన్ తీసుకోవడం కాదు, దేవుని చేతిలో నీ కుటుంబాన్ని పెట్టు, దేవుని చేతులు నీ భర్తని పెట్టు, దేవుని చేతులు నీ పిల్లలను పెట్టు. వారిని చదివించి మంచి ఉద్యోగస్తులుగా చేసి వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చగలవేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో చెప్పనా? నువ్వు ఎవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే, అనగా తన ప్రాణాన్ని నరక పాలు చేసుకుంటే, అంటే పాతాళానికి వెళ్ళే దారిలో వాడు నడిచి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము అని యేసయ్య పలికాడు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొని నరకానికి వెళ్ళిపోతే వాడికి ఏమి ప్రయోజనం? ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు. దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమంతా సంపాదించేసుకొని ఇదిగో తన ప్రాణాన్ని రక్షించుకోలేకపోతే వాడికి ఏం ప్రయోజనం? లోకాన్ని జయించిన వారు, లోకాన్ని పరిపాలించిన వారు, లోకమును ఏలుబడి చేసిన చక్రవర్తులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. హిట్లర్ అనబడిన వ్యక్తి ఉన్నాడు, అలెగ్జాండర్ ది గ్రేట్ అనబడిన వ్యక్తి ఉన్నాడు. వాళ్ళిద్దరూ ప్రపంచాన్ని ఏలుబడి చేసిన వాళ్ళు. అంటే ప్రపంచాన్ని ఏకచక్రాధిపత్యము వాళ్ళు పరిపాలన చేసినటువంటి చక్రవర్తులండి వాళ్ళు. దేవునికి స్తోత్రం. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేదంట. అలెగ్జాండర్ అంటండి తన బాడీని 2 చేతులు బయటికి పెట్టి తన సమాధి, తన బరియల్ బాక్స్ని తీసుకుని వెళ్ళేటప్పుడు తన చేతులు బయటికి కనపడేటట్లుగా ఊరేగించుకుంటూ తీసుకొని వెళ్ళమని చెప్పాడంట. ఎందుకో చెప్పనా? ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేసిన వాడు, సంపాదించిన వాడు ఏమీ తీసుకుని వెళ్ళట్లేదని ప్రజలందరికీ తెలియాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మైకేల్ జాక్సన్ అన్నటువంటి డాన్సరు, పోప్ డాన్సర్, ఆయన చాలా పేరు ప్రఖ్యాత కలిగినటువంటి వ్యక్తి. అతనుకున్నటువంటి తలాంతుని బట్టి 150 సంవత్సరాలు బ్రతకాలనుకొని, ఏమండి అతనుకున్న అవయవాలన్నిటికీ మంచి స్పెషలిస్ట్ డాక్టర్ని పెట్టుకున్నాడంట. కిడ్నీకి, లివర్కి, ఈ లంగ్స్కి, ఏమండి వీటన్నిటికీ, గుండెకి, ఈ కన్నులు, వీటన్నిటికీ, బ్రెయిన్కి, వీటన్నిటికీ మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు పెట్టుకొని ఏ పూటగా ఆ పూట టెస్టులు చేయించుకునేవాడంట ఆయన. అంటే ఏమన్నా ఆరోగ్యంలో మార్పులు ఏమైనా వస్తున్నాయేమో, బలహీనతలు ఏమైనా వస్తున్నాయేమో, ఇన్ఫెక్షన్లు ఏమైనా వస్తున్నాయేమో, మొత్తం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ తన ఆయుష్ను పొడిగించుకోవాలని ఆశపడ్డాడంటండి. తనకున్నటువంటి తలాంతుని బట్టి దేవునికి దూరం అయిపోయాడు, మనుషులకు దూరం అయిపోయాడు, పాపానికి దగ్గర అయిపోయాడు, లోకంలో కలిసిపోయాడు.
సగం జీవితం కూడా జీవించకుండానే సుమారుగా 50 సంవత్సరాల వయసులోనే చనిపోయాడంటండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, లోకములోనే ఆనందం ఉందని, లోకంలో సంతోషించుదామని ఏమండి భార్యను విడిచిపెట్టి బిడ్డను విడిచిపెట్టి లోకం వెంబడి తిరిగాడు. లోకాన్ని సంతోషపెట్టి ఉండుండొచ్చు, లోకంలో సంతోషించి ఉండొచ్చు. నా ప్రియమైన గ్రామస్తులందరికీ, నా అన్నలందరికీ, తమ్ముళ్ళందరికీ, తండ్రి లాంటి సమానులందరితో నేను చెప్పే మనమేంటో చెప్పనా? మీ పాదాలకు మ్రొక్కి చెప్తున్న మాట ఏంటో చెప్పనా? నా యేసయ్య పక్షముగా నిలబడి చెప్తున్న మాట ఏంటో చెప్పనా? ఈ రాత్రికాల సమయంలో ఈ సత్యము చెప్పడానికి నా దేవుడు నీ ముందు నిలబెట్టాడు. ఆయన నువ్వు ఏ సంతోషాన్ని బట్టి, ఏ బంధకాలకు, ఏ అలవాట్లకు అలవాటు పడిపోయావో నాకు తెలియదు, కానీ ఆ సంతోషం పర్మనెంట్ కాదని చెప్తా ఉన్నా. ఆ సంతోషము వలన నీవొక్కడివే సంతోషపడతావు. అది కూడా స్థిరమైన సంతోషము కాదు, కొద్దిసేపు ఉండే అల్పమైన సంతోషమే అది. ప్రియమైన తమ్ముడు, నీకు చాలా భవిష్యత్తు ఉంది. నీ కళ్ళ ముందల యవనస్తులు ఎంతోమంది కాలాన్ని, కుటుంబాన్ని, గ్రామాన్ని, సమాజాన్ని విడిచిపోయి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కుటుంబాలు ఎంత బాధపడుతూ ఉన్నాయో, ఎంత కోల్పోయారో, ఎంత గాయపరచబడ్డారో నీకు బాగా తెలుసు. నువ్వు చూసావు, నీ కన్నులారా చూసావు. నువ్వు కూడా ఓదార్చే ఉండొచ్చు. నీతో పాటు తిరిగినవాడు, నీతో పాటు తిన్నవాడు, నీతో పాటు పడుకున్నవాడు కూడా ఇప్పుడు ఒకవేళ నీతో పాటు లేడేమో. దానికోసం లోకం వెంబడి పరుగులెత్తి ఆనందం కోసం, సంతోషం కోసం తిరిగిలాడాడేమో. ఈ లోక సంబంధమైన సంతోషం పర్మనెంట్ కాదండి. ఒకవేళ తాగితందులో సంతోషం ఉందనుకుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానివలన సంతోషం ఎంతసేపు వస్తుంది? ఒక గంట, 2 గంటలు, 2-3 గంటలు, సరే ఒక పూట అనుకో. దానివల్ల జరిగే ప్రమాదం ఏంటి చెప్పనా? తమ్ముడు, తండ్రి, నీ ఆరోగ్యం పాడైపోద్ది. ముందు ఏమైపోద్ది? నీ ఆరోగ్యం పాడైపోద్ది. అది నీకు కనబడదు. తర్వాత నువ్వు రోడ్డున పడిపోతే నీ కుటుంబం, నీ బిడ్డలు అవమాన పాలైపోతారు. వారికి ఉన్నటువంటి దుస్థితిని బట్టి వారు కన్నీటితో బ్రతకాల్సిన పరిస్థితులు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు హాస్పిటల్కి వెళ్తే తిరిగి వస్తామో లేదో నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో కరోనాలో చాలామంది వెళ్ళిపోయారు. ఇదిగో మరలా కరోనా రాబోతూ ఉందని మరలా వార్తలు వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ బలహీనతైనా, ఏ బంధకమైనా, ఏ అలవాటైనా, ఏ అలవాటుకు నువ్వు బానిసైనా అది నీకు ప్రమాదకరమే. దానివల్ల నీ కుటుంబానికి మేలుందా, నష్టముందా? నష్టమేముంటుందండి, మేలు ఏమాత్రం కూడా ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఈ సంతోషం ఎంతసేపు ఉంటుందండి? ఈ పాపం చేస్తే వచ్చే సంతోషం ఎంతసేపు ఉంటుందండి? దానివల్ల కుటుంబాలు ఎన్ని పాడైపోతలా, ఎంతమంది చనిపోతలా, ఎంతమంది నరుక్కోట్ల, ఎంతమంది. మొన్న వైజాగ్లో ఒక కానిస్టేబుల్ భార్య అంటండి, ప్రియుడితో కలిసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న భర్తను చంపేసిందంట. విన్నావు తమ్ముడు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని వింటలేదు మనం, ఎన్ని వింటలేదు. ఇవన్నీ దేనికి? ఆనందపడడానికి కాదు, సంతోషపడడానికి కాదు. ఇదిగో ఈ లోక స్నేహము దేవునికి వైరం అంటండి. ఒకడి లోకంలో ఉన్నదానంతా సంపాదించుకొని సంతోషపడదామనుకున్నాడంట. నా ప్రాణమ తిను త్రాగు, సంతోషించు, సుఖించు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఒకానొక దినమున దేవుడు పిలుచుకున్నప్పుడు ఎక్కడున్నాడంటే అగ్నిగుండంలో కాలుతూ ఉన్నాడంట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీ భర్తల కోసం, మీ పిల్లల కోసం మీరు కన్నీరు కార్చండి. అక్కడ ఇక్కడ కార్చొద్దు. ఇదిగో వాడి జీవితం పాడైపోయిన తర్వాత ఏడ్చేదానికంటే, ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, ఏమండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే, వారి కోసం ఇప్పటి నుండే మీరు ప్రార్థన చేయండి. వాడి భవిష్యత్తు ఈ లోకంలో కలిసిపోయి పాడైపోయిన తర్వాత నీ గుండె కొట్టుకుంటూ ఏడ్చే కాలము గతి నీకు రాకముందే నీకు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నుండే ప్రార్థన చేయి. వాడి తలల మీద చెయ్యేసి ప్రార్థన చేయి. నీ బిడ్డ భవిష్యత్తును మార్చలేవు, వాడి తలరాతను మార్చలేవు. ఏమన్నా సృష్టిని శాసించగలిగిన వాడు ఒకడున్నాడు, అతనికి సమస్తము సాధ్యమే అని రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బిడ్డను, నీ భర్తను దేవుని చేతిలో పెట్టు. నీ చేతిలో పెడితే ఏమి జరగదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం సెలవిస్తుంది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగాలంట. ఎట్లా లాగుతామండి అగ్నిలో నుండి లాగినట్టు? పిల్లోడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయాడు. పొయ్యి దగ్గరికి వెళ్ళిపోతే ఏం చేస్తాం? వెళ్దాంలేని సాపీగా వెళ్తామండి. ఏమండి, నిదానంగా వెళ్తామా? ఎట్లా వెళ్తాం? వాడు పడిపోయేదేమో, నువ్వు పడుకుంటా లేచుకుంటూ వెళ్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు ఒక్కసారి గమనిస్తారు, ఒక్క మాట చెప్పి ముగించేస్తా. నరకము, పాతాళము, అగ్నిగుండము అది ఎంత దూరం ఉందో తెలుసండి? ఎంత దూరం ఉందో తెలుసా? మనం అనుకుంటాం మనకు కనపడదు, ఎవరు చూసి వచ్చారు అని అనుకుంటాం. కానీ ధనవంతుడు బీదలాజరు ఇద్దరు చచ్చిపోతే బీదలాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నారంట. ధనవంతుడేమో అగ్నిగుండంలో పడవేయబడి యాతన పడుతూ ఉన్నాడంట. ఇది ధనవంతుడికి ఎంత దూరంలో ఉంది అగ్నిగుండం అంటే, ఈ ఊపిరి ఆగిపోతే చాలు. ఊపిరి ఆగిపోతాక ఎంత టైం పట్టాలండి? ఎంత టైం పట్టవసరలా. ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు. ఊపిరి గురించి వాక్యం చెప్తున్న మాట ఇదిగో, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోయే, అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిదంట మన జీవితం. ఏదో ఒకసారి చెప్తారా? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం. అరే ఇందాకే మాట్లాడారా, నేను ఇందాకే కలిసి వచ్చాను, ఇందాకే మేము బయటికి వెళ్ళి ఇద్దరం కలిసి వచ్చాం, సడన్గా ఇట్లా జరిగిపోయిందని ఎంతమంది గురించి చెప్పుకోలేదండి మనం? నీకు నాకేమైనా గ్యారంటీ ఉందా? మనం కొన్న ఫోన్కు ఉంది, అన్నిటికీ వారంటీ ఉంది. ఏమండి, కనీసం అట్లీస్ట్ ఏది కొన్న దానికి వారంటీ, గ్యారంటీ, ఎక్స్పైరీ డేట్ ఉంది. నీ జీవితానికి, నా జీవితానికి, మన ప్రాణానికి వారంటీ లేదు, గ్యారంటీ లేదు. ఆవిరిలాగా మాయమైపోద్దంటండి మన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు మాయమైపోతామో తెలియదు. ఇదిగో, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితం. ఇప్పుడు పాతాళం ఎంత దూరం ఉందంటే ఇంత దూరంలోనే ఉంది. ఎవరికి ఎంత దగ్గరగా ఉంది అని అంటే, ఆవు రావడానికి ఎంత టైం పడుద్ది? అన్నం ఉడికేటప్పుడు మూత తీయగానే గొప్పన ఆవిరి బయటకు వస్తుంది కదండి. అన్నం ఉడికిందో లేదో చూడడానికి మూత తీస్తే ఆ మూత తీయగానే గొప్పన ఆవిరి బయటకు వస్తుంది. మరలా మూత పక్కన పెట్టి ఇట్లా చూసేసరికి ఆవిరి కనపడద్దమ్మా? కనపడదు. ఇదిగో, మనిషి జీవితం కూడా ఇంతేనంట. ఇదిగో, అంత దగ్గరగా పాతాళం ఉంది. ఎవరికో చెప్పనా? రక్షణ లేకుండా చచ్చిపోతే, మారు మనసు పొందకుండా చచ్చిపోతే. ఇట్లా అంటున్నా నేను, ఎవరు బాధపడొద్దు, ఫీల్ అవ్వద్దు. ఇది సత్యమండి. రక్షణ లేకుండా చనిపోతే దేవుని వాక్యంలో యోబు భక్తుడు అంటాడు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుతారు, వారు ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారంటాడు ఆయన. అంటే ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఈ భూలోకములో అనుభవించి బ్రతికినా కానీ చచ్చిపోతే ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతారంట. పాతాళానికి వెళ్ళడం ఎంతో దూరం కాదు, ఎంతో టైం పట్టదండి. ఈ లోకంలో నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ప్రయాణ సమయాన్ని తగ్గించుకోవడానికి వేగాన్ని పెంచుకుంటున్నారు. అంతకన్నా వేగంగా ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళగలిగినంత దగ్గరలోనే, సమీపములోనే అగ్నిగుండం మండుతూ ఉందంట, రక్షణ లేని వారి కోసం. నీ ఇంట్లో నిన్ను వెలిగించింది నువ్వు రక్షణ పొందుకోవడానికి. దేవుడు నిన్ను ఎన్నుకుంది, నిన్ను పిలిచింది, నీ కోసం ప్రాణం పెట్టింది. నువ్వు రక్షణ పొందింది నీ మట్టుకు నీవు రక్షణ పొందుకొని, రక్షించబడి, నీ భక్తిని కాపాడుకొని నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోవడానికి కాదు. నీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. సత్యం గ్రహించావా, మారు మనసు పొందావా, రక్షణ పొందావా, నీ కుటుంబ బాధ్యత నీ మీదే ఉంటుంది. జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, పొదుపు చేస్తుంది, పొదుపు కడుతుంది. వచ్చినప్పుని వృధా వ్యర్థముగా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా కాపాడుతుంది. అన్నం వేస్ట్ అవ్వకుండా జాగ్రత్త చేస్తారు, డబ్బులు వేస్ట్ అవ్వకుండా జాగ్రత్త చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, ముందు ఈ ముద్ద తినయ్యా, ఇది పొద్దున అన్నం అయ్యా, వేడన్నం తింటే మళ్ళీ ఇది వేస్ట్ అయిపోద్ది. ఈ జాగ్రత్తలు మనకి బాగా వచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డ రక్షణ పొందకపోతే, నాన్న రక్షణ పొందకపోతే, బిడ్డలకు మంచి కాస్ట్లీ చదువు, కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ బిల్డింగులు
ఏమండి అంత ఇంత సమకూరుస్తున్నాం, పరలోక రాజ్యాన్ని గురించి ఏదైనా ఇప్పుడైనా ప్రిపేర్ చేసావా బిడ్డలని? మంచి ఉద్యోగం చేసి దేవుణ్ణి నమ్ముకోకుండా చచ్చిపోతే వాడి పరిస్థితి ఏంటమ్మా? బంగారం ఇవ్వచ్చు నువ్వు, వాడికి వజ్రాలు ఇవ్వచ్చు, నువ్వు మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు. ఎన్నాళ్ళు బతుకుతాం ఇక్కడ? ఒక 100 సంవత్సరాలు బతుకుతావేమో. ఆశ కలిగినోడే 150 సంవత్సరాలు బతకాలని 50 సంవత్సరాల చనిపోయాడు. నువ్వు నేను ఎంతవరకు ఉంటామో కూడా. అప్పుడు కాలంలో 969 సంవత్సరాలు బతికాడంట ఒక మహానుభావుడు. తర్వాత ఆయుస్సు తగ్గిపోతా వచ్చింది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి 120 సంవత్సరాలు ఆదికాండం. మోషే గారి దగ్గరికి వచ్చేసరికి మోషే గారు అంటారు 90వ కీర్తనలో, మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అది కూడా ఆయాసము దుఃఖకరమే. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడో చెప్పనా? మనుష్యు ఆయుష్ ఎంతకాలమో చెప్పనా? ఆవిరి నీ కంటికి కనబడి మాయమైపోయేంత అంతకాలం, అంతే. ఎప్పుడు మాయమైపోతామో మనకి తెలియదు. కాబట్టి నీ కుటుంబాన్ని దేవుని రెక్కల కింద భద్రంగా కాపాడుకోవడం కోసం కన్నీటితో ప్రార్థన చేయి. బిడ్డలు పాడైపోయిన తర్వాత, భర్త పాడైపోయిన తర్వాత, ఒకవేళ అదే స్థితిలో ఉన్నారేమో, కన్నీరు వృధా చేయొద్దండి, వ్యర్థంగా ఎక్కడ పాడు చేసుకోవద్దండి. కన్నీటికి చాలా విలువ ఇస్తుంది దేవుని వాక్యం కన్నీటికున్న విలువేంటో చెప్తూ ఉంది. కన్నీటితో విత్తువాడు ఆనంద గానాలతో పంట కోసుకుంటే ఇంటికి వెళ్తాడంటండి. నీ కన్నీరు లోకంలో కార్చేవనుకో, అది వ్యర్థమైపోద్ది, వృధా అయిపోద్ది, నువ్వే హేళన చేయబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని మనస్సును మార్చుకొని కార్యం పొందుకునే భాగ్యం దేవుడి దగ్గర దొరుకుతుంటే అమూల్యమైనటువంటి కన్నీరు వ్యర్థంగా నువ్వు లోకంలో పాడు చేసుకుంటావు ఎందుకు? లోకంలో కార్చడం ఎందుకు? నీ దుఃఖ దినములను సమాప్తపరచగలిగిన దేవుడు ఎక్కడున్నాడు? ఆయన నీతో మాట్లాడుతున్నవాడు, ఆయనకి ఎలాంటి భేదము లేనివాడు, ఆయన అందరి ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు, ఆయన నీ పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్న దేవుడు ఆయన. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఒకవేళ మీ కుటుంబాల్లో రక్షణ పొందకుండా ఎవరైనా ఉంటే వారి కోసం మీరు కన్నీరు కార్చి ప్రార్థన చేసి, వీలైతే వారిని బతిమలాడి, వారిని సహించి, వారిని ఒప్పించి ఏదో ఒక రీతిగా రక్షణలోనికి నడిపించండి. వారిని అగ్నిలో నుండి లాగినట్లుగా వారి కోసం మీరు ప్రార్థన చేయడం మాత్రం మానొద్దండి. ఒక అధికారి చేయలేని పని, జైలు చేయలేని పని, చట్టాలు చేయలేని పని, పోలీస్ స్టేషన్లు చేయలేని పనులు మన దేవుడు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తమ్ముడు ఒకవేళ జైలుకి వెళ్తే మనసు మారేది కాదేమో, ఇంకా కోపం పెంచుకొని క్రూరుడైపోయేవాడేమో, తమ్ముడు అట్లాగే ఉండిపోయేవాడేమో. కానీ దేవుడు కార్యం చేశాడు, దేవుడు పట్టుకున్నాడు, దేవుడు నడిపించాడు. తన కన్నీటి ప్రార్థన, తన భార్య కన్నీటి ప్రార్థన, ఇదిగో ఆ చెరసాలలోనికి వెళ్ళనీయకుండా తన దేవుడు బయటికి రప్పించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ప్రార్థనలో ఈ సువార్త కూడికలు ఎందుకంటే మరొకసారి జ్ఞాపకం చేసి నా మాటలు ముగించేస్తాను. ఏమండి, ఇక్కడ సంఘాలు లేవని, అయ్యగారు లేరని ఈ పెట్టడం కాదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే రక్షణ పొంది బలహీనులైన వారిని ఉజ్జీవింప చేయడానికి. ఒకవేళ మారు మనసు లేకోకుండా ఎవరైనా ఉంటే వారికి సూటిగా తేటగా దేవుని వాక్యాన్ని, డైరెక్ట్గా వాక్యాన్ని వినిపించాలన్న ఉద్దేశంతోనే ఈ సువార్త కూడికలు తప్ప మరి వేరే ఏ స్వార్థము కానీ, ఏ స్వలాభము కానీ, వేరే ఉద్దేశం ఏమీ లేదని మరొకసారి ప్రభు పక్షంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సువార్త పరిచర్య ఇంకా ముందుకు ఇట్లా కొనసాగాలని, మీరు మా కోసం ప్రార్థన చేయాలని సాక్ష్యం చెప్పినటువంటి తమ్ముడు కూడా మన మధ్యలో ఉన్నాడు. ఆయన్ని కూడా బలమైన సాధనంగా, తన జీవితమే ఒక రోల్ మోడల్గా, అతను ఎంతమంది, మా ఊర్లో అతనుకున్న పేరేంటో చెప్పనా, స్టీఫెన్ వచ్చాడు, మా ఊర్లో కుర్రోళ్ళందరూ నాశనం అయిపోయారు అన్నాడు. ఇప్పుడు ఈ స్టీఫెన్ వెళ్తే నాశనం అయిపోయారు అని అన్న నోళ్ళు ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి తెలుసా? నా కుమారుని కూడా నీతో తీసుకు. ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడేమో నా పిల్లలు, నా కొడుకు ఈడుతో వెళ్ళి ఇతను వెళ్ళి పాడైపోయారని బాధపడ్డారు. ఇప్పుడు అంటున్నారు తమ్ముడు నీతో పాటు తీసుకెళ్ళి అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఏదైనా నీ కథ మొత్తం
మార్చగలిగిన దేవుడు మన మధ్యన ఉన్నాడు. సరే, కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని ఈ సభను ముగించుకుని ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారండి. ఎందుకంటే సాయంకాలం పరిస్థితి చాలా వ్యతిరేకంగా ఉంది. చాలా చల్లగాలి వచ్చేసింది, వర్షం పడుతుందేమో అనుకున్నాం. అయినా విశ్వాసంతో వచ్చేసినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు బలంగా వాడుకున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి కలుగునుగాక. పలికిన మాటలు, పలికిన సాక్ష్యము ప్రతి ఒక్కరి గుండెలో అది విశ్వాసమునకు మాదిరిగా ఉన్నట్లుగా, అనేక మందిని దేవుని తట్టు త్రిప్పబడినట్లుగా దేవుడు ఫలింపజేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్లి, ఇప్పటి వరకు ప్రార్థన చేయడం మానేసేవేమో, మారపోయేసరికి నీ మాట వినడం లేదని వినడు అని విడిచిపెట్టేసేవేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు, నా దేవునికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మదగిన దేవుడు ఇక్కడున్నాడు. ఆయన మోసగించే దేవుడు కాదు, ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. తండ్రి, నీకు వందనాలయ్యా. నా బిడ్డను జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, నా బిడ్డలు నాయన అపవాది చేత మోసగించబడుతున్నారయ్యా. త్రాగుడనే బంధకాల్లో ఉన్నారు, వ్యభిచారం అనే బంధకాల్లో ఉన్నారు అయ్యా, దురలవాట్లో ఉన్నారు, ఫోన్లకి ఎడిట్ అయిపోయారు, మత్తుకి ఎడిట్ అయిపోయారయ్యా. అయ్యా, అపవాది వారి కన్నులకు గ్రుడ్డితనము కలిగజేసిందయ్యా. అపవాది బంధకం నుండి వారిని విడిపించయ్యా. నీ దారిలో నడిపించయ్యా. ఆ పరలోక రాజ్యంలో నా పిల్లలు ఉండాలయ్యా. అగ్నిగుండంలోనికి నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం వెళ్ళకూడదయ్యా. అయ్యా తండ్రి, యుగాలు మండుచున్న నిత్య అగ్నిలోనికి నా బిడ్డలు వెళ్ళకూడదు. నిత్య జీవంలోనికి నా బిడ్డలు వెళ్ళాలని దేవుని పాదాలు తడుపు నీ కన్నీటిని దేవుని పాదాల మీద తడుపు. తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఒక్కసారి ప్రభు సన్నిధిలో నీ కుటుంబాన్ని ఎత్తుపట్టు, నీ బిడ్డని ఎత్తుపట్టు, నీ వారిని ఎత్తుపట్టు. ఎవరు రక్షణ పొందలేదో, ఎవరు బంధకాలతో ఉన్నారో ఒక్కసారి వారి పేరు ఎత్తుపట్టి కన్నీరు కారుస్తూ దేవుని పాదాలు తడపగలవా? తండ్రి, నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా. తండ్రి, నీకు వందనాలు. స్తోత్రము నాయన, నీకే స్తోత్రము నాయన, నీకే వందనాలు నాయన. హల్లెలూయా. దేవా, నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రం. చిన్న ప్రార్థన చేయి. ప్రియమైన సహోదరు, నువ్వెక్కడున్నా కానీ ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నప్పటికీ నువ్వు ఉన్న స్థలంలోనే నిలుచుండి మోకరించి ప్రార్థన చేయి. ఇదిగో ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. శత్రువుకు సాధ్యమా? అడగనక్క నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నా భర్త పట్ల కంచె, మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. కోల్పోయినవన్నీ
ఒక్కరు రెండు చేతులు నాకు ఆకాశం వైపు. ఇచ్చుటకును తమ రెండు చేతులు ఆకాశం వైపు. బాధల నుండి ఈ రాత్రి బ్రతికించుటకును నీ భర్త పట్లే గాని నీ కుటుంబం పట్లే గాని రాత్రి వేళ దేవుడు కంచె వేయబోతున్నాడు. నేనేమైపోదునో నీవే రాకపోతే నేనుండాలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా ప్రతి ఒక్కరి కన్నీరు కన్నీటికి కారణమైన సమస్య నుండి, బాధ నుండి, విరుపు నుండి, ఇబ్బంది నుండి నోరు తెరిచి అడుగుదు. కన్నీటిని నాట్యముగా మార్చండి. దుఃఖ దినములు యేసు నామములో సమాప్తమగునుగాక. ప్రతి కుటుంబం ఆత్మీయముగా కట్టబడునుగాక. ఏ జీవితంలో అసాధ్యమైన నేరసిల్లిపోయి సొమ్మసిల్లిపోయి సోలిపోయిన స్థితిలో పడిపోయి ఉన్నారో అట్టి స్థితి నుండి నా దేవుడు చేయి పట్టి లేవనెత్తునుగాక. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం నిమిత్తం వాక్యం మనందరిలో స్థిరపరచబడదు. మీరు ప్రార్థనలోనే ఉండండి. స్తోత్రం. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, జీవముగల తండ్రి నీకు వందనాలు ప్రభువా. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా సాక్ష్యము ద్వారా నా ప్రభా, వాక్యము ద్వారా నా ప్రభా, ఓ నా తండ్రి ఈ లోకము శాశ్వతము కాదని, ఓ అశాశ్వతమని, నిత్య జీవము ఉన్నదని ప్రభువనైనా అసాధ్యమైన కార్యాలు ప్రభా నీవే సాధ్యపరుస్తావని ప్రభా ఎంతగానో నువ్వు బలపరిచావు నా ప్రభా. నీ బిడ్డలతోనైనా ఈ మైక్ శబ్దం ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా. కూడి వచ్చిన బిడ్డల ద్వారా నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభా.